మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్, ఆ మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ రండి. సార్ మీ పేరు ఏం పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు నందిగం నుంచి వచ్చారండి. మరి సురేష్ గారు అనుభవాలు, సురేష్ గారి యొక్క ఏ అయితే ధ్యానంలోకి వచ్చారో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ అయితే అనుభవాలు కలిగినాయో ఆ అనుభవాలు పిఎంసి ప్రేక్షకులకు ఒకసారి మీరు చెప్పండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు సురేష్, నందిగామ నుంచి వచ్చాను. సోమవారం అనే గ్రామంలో వార్షికోత్సవం సందర్భంగా రావాల్సి వచ్చింది. ఇక్కడ పిఎంసిలో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. నేను 2021 సంవత్సరంలో ఆగస్టులో ఇలాగ పిఎంసి ప్రోగ్రామ్ చూస్తూ ఉండగానే నేను ఈ కార్యక్రమానికి కనెక్ట్ అయ్యి పిఎంసి ద్వారా ధ్యానానికి వచ్చాను. ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత నేను డాబా మీదకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండగా ఒళ్ళు తేలిగ్గాను గాల్లో తేలిపోయినట్టు ఉండేది. అది బాగుందని కంటిన్యూగా చేశాను. ఈ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయని వెతికే క్రమంలో నేను ధ్యాన జగత్ అనే పుస్తకం ద్వారా విజయవాడలో ఉన్న జక్కా రాఘవరావు గారిని ఫోన్ ద్వారా నందిగామలో ఉండే వాళ్ళని కలుసుకోవడం జరిగింది. ఆ విధంగా నేను నందిగామలో 21వ సంవత్సరం నుంచి ధ్యానం కార్యక్రమాల్లో, ధ్యాన అనుభవాల్లో పాల్గొంటున్నాను. ధ్యానం ద్వారా నా అనుభవం ఏంటంటే, నాకు స్వతహాగా నేను అనేది నేను కాదు, నాలో ఉన్న ఆత్మని నేను తెలుసుకునే మార్గంలో ధ్యానం అనేది తెలిసింది. దాని ద్వారా నేను శరీరం అనే అంశం అనేది కాదు, నేను ఆత్మ అనే విషయం తెలుసుకోగలిగాను. కానీ దాంట్లో ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. దీని ద్వారా అయితే ధ్యానం ద్వారా బాగా అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ గంటలు చేసి దాన్ని ఇంకా తెలుసుకోవచ్చు. అయితే నాకు ప్రవృత్తి రీత్యా పెయింటింగ్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా నాకు వీలు పట్టలేదు. ఇంకా ఎక్కువగా చేయటం వల్ల ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఇది ధ్యానం చేయటం వల్ల నాలో ఉన్న కొంచెం ఒత్తిడి, టెన్షను, పనిలో ఎక్కువగా ఒత్తిడి, లేకపోతే ఎక్కువ పనులు కూడా సమకూరుతూ ఉన్నాయి. ప్లస్ ఆ పనులు కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నాయి. ధ్యానం చేయటం వల్ల సంకల్పం తేలిగ్గా నెరవేరుతూ ఉన్నది. ఆ సంకల్పం పెట్టుకోవటం వల్ల కూడా మనం త్వరగా పనులను ముగించుకోవచ్చు అని తెలుసుకున్నాను. ఇంతకు మించి ఓకే సురేష్ గారు, మీరు రోజుకి ఎన్ని గంటల పాటు ధ్యానం చేస్తున్నారు? ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు? మరి ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. పనులు కూడా వాటందరికీ అవే సమకూరుతున్నాయి అన్నారు కదా. మరి ఒత్తిడి తగ్గి పనులు సమకూర్చేటప్పుడు ధ్యానం ఇంకా ఎక్కువ సమయం చేస్తే ఇంకా ఎక్కువ పనులు సమకూరుతాయి కదా. మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకొచ్చారు? మీ యొక్క మిగిలిన అనుభవాలు పంచుకోండి. నాకు ధ్యానం అనేది చేయటం అంటే ఒంట్లో నీరసం లేకుండా ఉన్నప్పుడు ధ్యానం అనేది బాగా కుదిరిద్ది. సగం నిద్రపోయి లేచాక 3 గంటల టైంలో ఒక శ్వాస మీద ధ్యాస బాగా కుదిరిద్ది అనే విషయం నాకు తెలిసింది. దాని ద్వారా ధ్యానం అప్పుడైతే బాగా కుదిరింది. నేను ట్రై చేశాను. దాని ద్వారా కూడా అనుభవాలు వచ్చినాయి. నేను 40 రోజులు ఇంకా కంటిన్యూగా ఈ ఇన్నర్ జర్నీ, వేరే కార్యక్రమాల్లో కూడా పాల్గొని ధ్యానాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. సార్, మీరు ధ్యానం కేవలం మీరు చేయటమేనా? ధ్యాన ప్రచారం ఏమైనా చేస్తూ ఉంటారా? ఇంకా ఈ ధ్యానానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నారా? అంటే వచ్చే అవకాశాన్ని వినియోగించుకున్నానండి. ఒకసారి ధ్యానం చెప్పడానికి టీచర్గా రాజమండ్రి పేరవరంలో ఒక 15 రోజులు వెళ్ళి కార్యక్రమంలో పాల్గొన్నానండి. ధ్యానం చెప్పాను. ధ్యానం గురించి ఒక పుస్తకం లాంటిది తయారు చేశారు. దాని ద్వారా ధ్యానం స్కూల్స్కి వెళ్ళి చెప్పాను 15 రోజులు. తర్వాత వీళ్ళని బట్టి ఇంకా వేరే చోట కూడా చెప్దామని అనుకుంటున్నాను నేను. సరే, మీ ధ్యానము యొక్క అనుభూతిని మీరు చూశాక పిఎంసి ప్రేక్షకులకి ఏమి చెప్పాలనుకుంటున్నారు? ధ్యానం చేయటం మంచిదంటారా? ధ్యానం ద్వారా ఇంకేమైనా లాభాలు ఉన్నాయని భావిస్తున్నారా? ఏమేమి పోగొట్టుకోవచ్చు ధ్యానంలో? ఏమేమి పొందవచ్చు? ధ్యానం ద్వారా కొంచెం ఆందోళన తగ్గించుకోవచ్చు, ఒత్తిడి అనేది తగ్గిద్ది.
ఎక్కువ టెన్షన్ ఉన్నా కానీ దాన్ని పెద్దగా అనిపించదు టెన్షన్ అనేది. దాని ద్వారా ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. మరి చూసారండి, ఒక పెయింటర్గా పనిచేస్తూ పగలంతా పనిచేసుకుంటూ మరి సాయంత్రానికి ఇంటికి వచ్చి ధ్యానం చేసుకుంటూ పని ఒత్తిడిని తగ్గించుకోవడము, సంకల్ప శక్తిని పెంచుకోవడము, సంకల్పాల ద్వారా పని కూడా బాగా ఎక్కువగా దొరకడం అనేది చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనకి వారి యొక్క ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి మరి ఒక మహిళ వచ్చి ఉన్నారు. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి అండి, గ్రంథి. నాగలక్ష్మి, మీ దేవురమ్మ? బొబ్బిళ్ళపాడు అండి. బొబ్బిళ్ళపాడు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానంలో ఉన్నారు? ధ్యానంలో మీ యొక్క అనుభూతులు ఏమిటి? అవి ఒకసారి ప్రేక్షకులతో పంచుకోండి. పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాలాముకు ధన్యవాదాలు. మేము 2019లో పిఎంసి చూసి ఛానల్లో చూసి ధ్యానంలోకి వచ్చామండి. రోజు తెల్లవారుజాము 4 నుంచి 6 దాకా ధ్యానం చేస్తామండి. ధ్యానం వల్ల ఎంతో బాగుంది అని తెలుసుకొని దాన్ని వదిలిపెట్టకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ధ్యానం చేస్తూ ఉన్నామండి. ధ్యానం వల్ల మనం ఫ్రీగా ఉండొచ్చు, మంచి ఏమైనా ఆలోచన లేకుండా ఉండొచ్చు, రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు అని తెలుసుకున్నాము. అప్పటి నుంచి తప్పకుండా ధ్యానం చేస్తున్నాము. మీరు ధ్యానం ద్వారా ఏమైనా రుగ్మతలను పోగొట్టుకోవటం జరిగిందా? ఇంకేదైనా అనుభూతులను పొందడం జరిగిందా? ఈ ధ్యానంలో మీరు ఏం అనుభూతి చెందారు? అది వేరే వాళ్ళతో పంచుకోవటం కానీ, ధ్యానాన్ని వేరే వాళ్ళకి చెప్పాలనే ఆలోచన కానీ మీకు వస్తుందా? ధ్యానం వల్ల రోజు ఉదయం ధ్యానం చేసిన తర్వాత మనం ఈరోజు ఏం చేయాలి, ఏమి మంచి ఆలోచనలు రావటం, ఏం చేయాలి అని తెలుసుకోవటం. మాది కిరాణా షాప్ అండి. షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వటం, మీ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇవ్వటం, బస్సులో వెళ్ళినా పాంప్లెట్ ఇవ్వటం, ట్రైన్లో వెళ్ళినా ఇవ్వటం, ఎవరికన్నా కలిసినప్పుడు చెప్పటం, ధ్యానం చేయండి బాగుంటుంది, శాకాహారిగా ఉండండి. మేము పుట్టుకతోటి శాకాహారం అండి, మా కుటుంబం అంతా శాకాహారమే. శాకాహారం అయితే చాలా బాగుంటుంది, ఎన్నో సమస్యలు పోతాయి దాని గురించి అని చెప్పటం జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేయమని చెబుతున్నామండి. మరి ఈ ధ్యానాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? 2019 నుంచి. 2019 నుంచి చేస్తూ ఉన్నారు. మరి మీరు దాని యొక్క రుచుల్ని చవిచూస్తూ ఉన్నారు. అందులో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి, అందరినీ చేసుకోమని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈ పిరమిడ్ సంబంధించి పత్రిజీ గారి ఆశయాలకు సంబంధించి మరి పిరమిడ్ కట్టే ఆలోచన కానీ, ధ్యాన తరగతులు కండక్ట్ చేసే కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? మేము ధ్యానం చేయటం వల్ల, పిఎంసి చూడటం వల్ల మనం కూడా మన ఊరిలో ఒక పిరమిడ్ కడితే చాలా బాగుంటుంది అని స్థలం తీసుకున్నామండి. పిరమిడ్ కట్టాలని ఆలోచన ఉందండి, అది సంకల్పం చేసామండి, నెరవేరుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. చూసారండి, మరి ఒక మహిళ కిరాణా కొట్టు మెయింటైన్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ తన యొక్క భయాలని, రుగ్మతల్ని అధిగమిస్తూ మరి రైళ్ళు, బస్సుల్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్లను పంచుతూ మరి అందరికీ ధ్యానాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతూ తర్వాత వాళ్ళ ఊళ్ళో స్వతహాగా పిరమిడ్ కట్టాలని పిరమిడ్ కోసం స్థలాన్ని కొనడం కూడా జరిగింది. చాలా అద్భుతం అండి. మరి ఇప్పుడు మనతో ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి మరొక శ్రీమూర్తి వచ్చి ఉన్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు స్వరూపరాణి అండి, నందిగామ. ఓకే, స్వరూపరాణి నందిగామ, మీరు ఎంతకాలం నుంచి ధ్యానంలో ఉన్నారు? మీ యొక్క ధ్యాన అనుభవాలను పంచుకోండి మేడం. పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు పరిచయం చేసింది మమతానండి. మా గురువుగారు ఉషారాణి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నేను 2019లో వచ్చానండి, కానీ అప్పటి నుంచి చాలా చాలా బాగుంది. మెడిటేషన్, ధ్యానం అంటే నాకు ఇష్టం, బాగా చేసుకుంటుంటాను. ఎక్కువగా పాంప్లెట్లు పంచడానికి ఉషా గారి పక్కన అందరికి పంచడానికి వెళ్తుంటాను. అప్పటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ అలాంటిది ఉండటం కూడా లేదు, మా వారు కూడా అసలు అడగరు. ధ్యానానుభవాలంటే ప్రత్యేకించాం, కానీ చాలా ప్రశాంతంగా ఉంటాను. కోపం అన్నది అన్నీ తగ్గిపోయి చాలా ఆనందంగా ఉంటున్నాను. అంటే ఇది క్రితం మీకు కోపం ఉండేదేమో మరి ఈ లెక్కన. సో ధ్యానం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చనే అనుభవాన్ని మీరు పొందారు, మానసిక ప్రశాంతతను పొందుతున్నారు.
మరి మీరు అక్కడే చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే, మరి ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పి ధ్యానాన్ని చేపిస్తున్నారా? మరి మీ ఇంట్లో మీ వారు కూడా ధ్యానం చేస్తారా? మా వారు చేయరు కానీ మా పాప చేస్తారు. మా పెద్ద పాప పిల్లలు చేస్తుంటారు. మా అన్నయ్యకి వదిన చెప్తే వాళ్ళు చేస్తుంటారు. పక్కన వేరే వాళ్ళు నరసింహరావు గారు అని ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇంక అంతకుమించి ఎవరు రావట్లేదండి. నాకు దీంట్లోకి వచ్చాక తలనొప్పి, థైరాయిడ్ అన్నీ తగ్గిపోయినాయి పూర్తిగా. మైగ్రేన్ తలనొప్పి ఉండేది, ఎప్పుడు టాబ్లెట్ పెట్టుకొని తిరిగేదాన్ని. అలాంటి దీంట్లోకి వచ్చిన నెల రోజుల్లోనే పూర్తిగా తలనొప్పి పోయింది. థైరాయిడ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, థైరాయిడ్ పూర్తిగా పోయింది. అప్పటి నుంచి ఒక టాబ్లెట్తో పని లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఓకే. మరి ధ్యానం ద్వారా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పిని పోగొట్టుకోవడం, మరి థైరాయిడ్ని పూర్తిగా నిర్మూలించుకోవడం, మానసిక ప్రశాంతత, సంతోషంగా ఉండటం, మరి తన పిల్లలకు కూడా ధ్యానాన్ని నేర్పించి ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి మీ వారిని గట్టిగా చేయమని ఎప్పుడు బలవంతం చేయలేదా? మీరు శాకాహారిగా, మీ వారు కూడా శాకాహారిగా మారారా? చెప్పానండి, ఫస్ట్లో చేసేవాళ్ళు మా వారు. మళ్ళీ ఏమైంది మధ్యలో అప్పుడప్పుడు కూర్చుంటారు. ఓకే శాకాహారిగా అయితే ఇంట్లో అయితే ఎగ్గుతో సహా నేనేమి వండను. బయట ఎవరన్నా పాప, మా చిన్న పాపలు అమెరికా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకొని తింటే వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మాయి పెడితే తింటున్నాడు. అంతే తప్ప ఇంట్లో వండమని కానీ చేయమని కానీ, అంటే అసలు అతను ఫస్ట్ నుంచి తక్కువ, ప్రత్యేకించి అడగరండి అసలు. మరి ఈ ధ్యానానికి సంబంధించి మరి పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సలహా ఏమిటి? అందరూ శాకాహారులుగా మారాలని, అందరూ ధ్యానం చేసి పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి చూసారండి, ఒక గృహిణిగా ఉంటూ మరి ధ్యానం ద్వారా మైగ్రేన్ తలనొప్పిని సమూలంగా తొలగించుకొని, థైరాయిడ్ సమస్యని తొలగించుకొని మరి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తూ వారి పిల్లలకు కూడా ధ్యానాన్ని నేర్పిస్తూ మరి ఇల్లంతా కూడా శాకాహారిగా మారడం జరిగింది. చాలా గొప్ప విషయము. ఇప్పుడు మనతో వారి యొక్క ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి మరొక మహిళ వచ్చారు. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు రత్నకుమార్ అండి. మాది వెలది కొత్తపాలెం, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. మీరు ఎంతకాలం నుంచి ధ్యానంలో ఉన్నారు? మీకు ధ్యానం ఫస్ట్ చెప్పింది ఎవరు, నేర్పించింది ఎవరు? నేను ధ్యానం చేయబట్టి 2018 చేస్తున్నాను. 7 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎవరూ చెప్పలేదు. రామకృష్ణ పరమహంస పుస్తకం చదివి దాన్ని ఏంటి అని తెలుసుకొని, మామూలుగా ఎలా చేయాలని కూడా తెలియదు. మామూలుగా కూర్చునేదాన్ని రోజు 1 గంట కూర్చుంటే దానివల్ల గ్యాస్ ట్రబుల్ పోయింది. గ్యాస్ ట్రబుల్ పోయింది. దీంట్లో ఏదో ఉందని తర్వాత నాకు తెలిసిన అమ్మాయి మానసరం రామిరెడ్డి గారి పిరమిడ్కి వెళ్ళాను. అక్కడ ఒకరోజు ఉందామని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఖమ్మం కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను సరోజిని మేడం దగ్గరికి. అక్కడ 3 సప్తాహాలకు వెళ్ళాను. ఫస్ట్ సప్తాహానికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మా సిస్టరు, మా బ్రదర్ వాళ్ళు అది వచ్చి అక్కడికి వెళ్ళావు ఎలా ఏంటి అంటే, ట్యాబ్లెట్లు లేవు, ఏమి లేవంటే, ఇక్కడ ఏమీ లేదు, అవసరం లేదు, ఇక్కడ అంత ఆరోగ్యంగా ఉంటుంది, నాకు షుగర్ లేదు, ఏమి లేదన్నానండి. అప్పటి నుంచి షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం షుగర్ తగ్గిపోయింది. షుగర్ తగ్గిపోయింది. మీగా మీరు రామకృష్ణ పరమహంస బుక్స్లో మెడిటేషన్ అనే దాన్ని చూసి ధ్యానం చేసుకుంటూ గ్యాస్ ట్రబుల్ పోగొట్టుకున్నారు, షుగర్ పోగొట్టుకున్నారు. ఇంకేమన్నా పోగొట్టుకున్నారా? ఏమన్నా పొందారా? ఇంకా పోగొట్టుకునే ఏమిటి, పొందింది ఏమిటి? అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండగలుగుతున్నానండి. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను. ఎక్కడికైనా సంవత్సరం పాటు అన్నిటికీ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను, బెంగళూరు, ఆనందో బ్రహ్మ ఒంగోలులో జరుగుతుంటే పత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఒకసారి నరాల నొప్పులు వచ్చి 2 నెలల పాటు తలంతా నొప్పిగా ఉంటే పత్రిజీ గారి చేత దెబ్బ తినాల తల మీద, ఆ నొప్పి పోద్ది అనేది నా మనసులో పడ్డది. మా పాపోళ్ళు, మా ఏప్రాలోళ్ళు హాస్పిటల్కి వెళ్ళమన్నా వెళ్లకుండా పత్రిగారు మానసరోవరం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి తల మీద దెబ్బ కొట్టించుకుంటే ఆ కొట్టించుకున్న 10 నిమిషాలకే నొప్పి అనేది పోయింది. సరే, ధ్యానం ద్వారా మరి తలనొప్పి పోగొట్టుకున్నారు, గ్యాస్ ట్రబుల్ పోగొట్టుకున్నారు, ఒంటరి జీవితంలో ఉండి కూడా ఎటువంటి భయాందోళనకి, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన జీవనం గడుపుతా ఉన్నారు. బాగానే ఉంది. మరి ఇంత మంచి ధ్యానాన్ని ఎవరికి చెప్పాలన్న ఆలోచన రాలేదా? ఏమన్నా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారా? మరి ధ్యాన కార్యక్రమాలు ఎందులో పాల్గొంటారు? మీ అనుభవాలు చెప్పండి. మా గ్రామంలో 2 సార్లు సప్తాహాలు పెట్టించామండి. సప్తాహాలు పెట్టి ఎక్కడ శాకాహారం జరిగినా, శాకాహార ర్యాలీ జరిగినా వెళ్తుంటాను. పూర్తిగా శాకాహారిని. మా బ్రదరోళ్ళు, మా పాపోళ్ళు అందరూ శాకాహారు. ధ్యానం చేసిన చేయపని శాకాహారాలు కావాలనుకున్నా మా బ్రదరోళ్ళు 2 శాకాహారులు అయ్యారు. మరి కేవలం మీ బ్రదర్ వాళ్ళేనా? మరి పక్కింటి వారు కానీ, మీ ఊళ్ళో వారు కానీ, ఇంకెక్కడ వేరే వాళ్ళకి, పరాయి వాళ్ళకి ఎవరికి చెప్పరా మీరు ధ్యానం? మీ అయిన వారికే చెప్తారా? ఎక్కడెక్కడ స్కూల్స్లో పిల్లలకి ఏమన్నా చెప్తారా? మీ ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది? అసలు ప్రచారం చేయాలన్న భావాలు మీకున్నాయా? మీకుగా మీరు ధ్యానం చేసి లాభం పొందుదాం అనుకుంటున్నారా?
అందరికీ చెప్తానండి, చెప్పినా ఇన్ని వాళ్ళు ధ్యానం చేయండి. శాకాహారం తినాలంటే మాంసాహారం తినలేకుండా ఉండలేకపోతున్నామంటే సరే ధ్యానం చేయండి, మీకు ఎప్పుడైతే వద్దనుకుంటారో అప్పుడు మానేసండి, ధ్యానం చేయండి అని చెప్తున్నాను. ఊళ్ళో కూడా చెప్తూ ఉంటానండి, శాకాహారాలకి వెళ్తుంటాను, ధ్యానం చెప్తుంటాను, స్కూల్లో పిల్లలకు కూడా చెప్తుంటాను. ఓకే, ధన్యవాదాలు తల్లి. మరి చూశారండి, ఒక మహిళగా ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతూ కూడా ఎటువంటి భయానికి గురి కాకుండా మరి గ్యాస్ ట్రబుల్ని పోగొట్టుకొని, తలనొప్పులు పోగొట్టుకొని, మరి ధ్యాన సప్తాహాలు నిర్వహించుకుంటూ అనేక మంది కొత్త ధ్యానుల కోసం వారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు వారి యొక్క ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి మరొక శ్రీమూర్తి వచ్చి ఉన్నారు. అమ్మా, మీ పేరు చెప్పండి. సుజాత అండి, నా పేరు గాలి సుజాత. దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచో చెప్పండి. మాది చందర్లపాడండి. నాకు ధ్యానం గురించి చెప్పింది ఫస్ట్ మా అక్క బావగారు, ఆగిరిపల్లి వాళ్ళది. అక్కడ పిరమిడ్ ఉంది, మాకు తెలిసింది అక్కడి నుంచే. 4 సంవత్సరాల నుంచి తెలుసండి. మేము డీప్గా వచ్చిందల్లా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ఎక్కడ ఆగకుండా చేస్తూనే ఉన్నాం. రోజు 3 గంటలైనా చేయగలుగుతున్నాను. మా ఆరోగ్యం అంతా బాగుంది. నాకు హాస్టల్ మాస్టర్స్ వచ్చి మా ఊళ్ళో జరిగే ధ్యానం సభకి నాకు తెలియదండి విషయం. అయితే నాకు హాస్టల్ మాస్టర్స్ వచ్చి పలానా దగ్గర ధ్యానం జరుగుతుందని చెప్పారు. అక్కడ హాస్టల్ మాస్టర్స్ ఏమి ఇచ్చారంటే నాకు ఒక చిరిగిన 50 రూపాయల నోటు ఒక కాగితం మీద ఏదో లిపిలో రాశారండి, అది అర్థం కాదు. తర్వాత మా అక్కను అడిగితే చెప్పింది, ఇది ఒప్పందాలు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నువ్వు డబ్బుకు లొంగిపోతావా, ధ్యాన సాధనకి ప్రచారాలకి తిరుగుతావా అని చెప్పి అప్పుడు అర్థమైందండి. అలా అని చెప్పి డబ్బుని వదిలేశాను. ఈ ధ్యాన ప్రచారం కోసం ధ్యానం ఎక్కడ ర్యాలీలు జరిగినా శాఖాహార ర్యాలీలు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మరి మీ అక్క బావగారి ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చారు. 2 సంవత్సరాల నుంచి ధ్యానాన్ని బాగా చేస్తున్నారు. మరి ఈ ధ్యానంకి రాకముందు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ధ్యానం తర్వాత ఆరోగ్య సమస్యలు పోయినాయా, పెరిగినాయా? ధ్యానంలోకి రాకతలికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఎక్కింది, థైరాయిడ్, కొద్దిగా ఎక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది పన్ను ద్వారా అని చెప్పేసి చెప్తే ధ్యానం చేసి అది ఆ రూపమైన వ్యాధి కాదు, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని చెప్పి ఇచ్చేశారు. దాంతో మాస్టర్సే చెప్పారు నాకు, తగ్గిపోద్ది, ఏమీ ఉండదు, మీరు ధ్యానం చేయండి అని చెప్పి హాస్టల్లో. చేసి తగ్గించుకున్నావా? చేస్తే ఏమైంది? తగ్గిపోయిందండి, పర్వాలేదు. తర్వాత డాక్టర్ గారు చూపించి ఇంకేం లేదులేమ్మా, తగ్గింది, పర్వాలేదు అని చెప్పారండి. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మరి నువ్వు ఒక్కదానివే ధ్యానం చేస్తావా? మీ భర్త, పిల్లలు ఇంకా ఉంటారు కదా కుటుంబ సభ్యులు, వారికి కూడా ధ్యాన పరిచయం చేసావా? లేకపోతే పక్కింటి వారికి కానీ ఇంకెవరికైనా ధ్యాన ప్రచారం చేసి ధ్యానాన్ని నేర్పించావా? మా ఇంట్లో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కదాన్నే అండి. మా పెద్ద అమ్మాయి కొంచెం అలవాటు చేశాను. మా రెండో అమ్మాయికి తిరగటం, శాఖాహార ర్యాలీలు తీసుకెళ్ళడం జరుగుతుంది. మా వారిని అయితే నాన్ వెజ్ మానిపించేసాము, పూర్తిగా శాఖాహారం తింటున్నారు. మా వారు ధ్యానం చేయరు, మా పిల్లలు కొద్దిగా ఇప్పుడే వస్తున్నారు ఎంట్రీ. ఓకే, ధన్యవాదాలు తల్లి. చూసారంటే మరి ఒక గృహిణి మరి వాళ్ళ అక్కాబావల ద్వారా ధ్యానం నేర్చుకొని మరి గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ సమస్యను పోగొట్టుకొని మరి భర్తను కూడా శాఖాహారిగా మార్చి పిల్లలు కూడా ధ్యానిగా మార్చి చాలా ప్రశాంతంగా ఆనందమైన జీవితం గడుపుతుంది. ధ్యాన జీవితం అంటే అలా ఉంటుందని తెలియజెప్పడం జరిగింది. ఇప్పుడు మన ముందుకి ఒక కొత్త వ్యక్తి గారు వచ్చారు. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ, ఏ ఊరండి మీది? చంద్రలపాడు అండి. చంద్రలపాడు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? మీ ధ్యానం యొక్క అనుభవాలు ఏంటి? మీకు ధ్యానానికి ఎవరు నేర్పించారు మీకు? నేను 14 సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నాను. 14 సంవత్సరాలు చేస్తున్నారు. 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నా. 14 సంవత్సరాల బట్టి కూడా నేను పతిజీ గారి ఆజ్ఞ కాదు, మా కూతురు చేస్తుంది, మా కూతురు చెయ్యి నాన్న మంచిది అన్నది. దాని ప్రకారం మా కూతురు చెప్పిన ప్రకారంగానే 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఆ 14 సంవత్సరాలు చేయబోయే ముందు నాకు బీపీ ఉందండి. బీపీ ఉంటే బీపీ 4 సంవత్సరాలు చేసినాక తగ్గింది. మా కూతురు గారు అన్నది, నాన్న నువ్వు బీపీ బిళ్ళలు మాను అని అన్నది. సరే నేను బీపీ బిళ్ళలు మానా. బీపీ బిళ్ళలు మానినాక మళ్ళీ 5-6 సంవత్సరాల దాకా బీపీ రాలేదండి. మళ్ళీ బీపీ వచ్చింది. మళ్ళీ బీపీ వచ్చేదలక ఆడ చూపించినా ఏడు చూపించుకున్నా, ఆడ చూపించినా తగ్గలేదు. నేను మా కొడుకుతోటి
అబ్బాయి ఇది ఏడ తగ్గేది కాదు, మరి నందిగాము పోదాము అని చెప్పా. చెబితే తీసుకుపోయిండు. ఆయన దగ్గర తీసుకుపోతే ఎమ్మటనే తగ్గింది. ఇక మళ్ళీ తగ్గిన కాడ నుంచి బీపీ బిళ్ళ మట్టికి వాడుకుంటూనే ఉన్నా. తర్వాత ఏం జరిగిందంటే, నేను పొలం పనులు చేసేవాడిని అండి. పొలం పనులు చేసేవాడిని అయితే ఇక్కడ చెవులో ముళ్ళాల గుచ్చుకుందండి. గుచ్చుకుంటే అది 4-5 సంవత్సరాల దాకా నాకు నొప్పి చేయలేదు, అసలు ఏమీ బాధ పెట్టలేదు. 4-5 సంవత్సరాలు గడిచినాక ఏం చేసిందంటే, ఈ చెవులో గుంట ఈ పక్కకి వెళ్ళొచ్చిందండి. దాని అంతటా అదే వెళ్ళొచ్చింది. ధ్యానం ద్వారా కానీ మరి ఎట్నన్నా కానీ వెళ్ళొచ్చింది. నొప్పి లేదు. ఇక్కడ కొద్దిగా చీదర పుట్టినట్టుగా ఉంటుంది. దాన్ని ఎట్టిట్ట అనుకుంటా. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఆ చీదర గీదర మట్టికి కూడా ఏమీ ఉండదు. ఇది చేస్తున్నా. తర్వాత ఏం జరిగిందంటే, దుర్వాసన వస్తుందండి. దుర్వాసన వస్తుంటేను మంచి వాసన రావాలి. ధ్యానంలో కూకున్నప్పుడు నాకు మంచి వాసనలు వచ్చాయి. ఈ దుర్వాసన వస్తుంది. దుర్వాసన వస్తుంటే తలక మా కూతురు గారిని, ఏందమ్మాయి మరి ఎందుకు దుర్వాసనగా ఉందంటే, ఏమి అనలా. మంచి వాసన రావాలి కానీ దుర్వాసన ఎందుకు వస్తుందని అన్నది. సరే దాని మీద నరసరావు గారితో అన్నా. నరసరావు గారు మా మేనకోళ్ళ భర్తే. నరసరావు గారితో అంటే, చంద్రలపాటిలో శాఖాహార ర్యాలీ జరిగింది చూడు, ఆ శాఖాహార ర్యాలీలో నరసరావు గారిని అడిగా. శాఖాహార ర్యాలీకి కూడా వెళ్తుంటారా? శాఖాహార ర్యాలీకి కూడా వెళ్తారు మీరు? చంద్రలపాటిలో శాఖాహార ర్యాలీకి వచ్చా. మరి ఈ ఊర్లో రామరెడ్డిపల్లిలో శాఖాహార ర్యాలీకి కూడా వచ్చానండి. సరే, ఇప్పుడు ఓకే, శాఖాహార ర్యాలీలకి బాగా తిరుగుతూ ఉంటావు. 14 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు. బీపీ పోయింది, మళ్ళీ వచ్చింది. అంటే ధ్యానంలో 4 సంవత్సరాలు బీపీ పోయాక మళ్ళీ వచ్చిందంటే అర్థం ఏంటి? ధ్యానం తక్కువగా చేసి ఉంటాం మేము. చేసినంత అర్థం అవుతుందిగా. కనుక ధ్యానం బాగా చేస్తే మరి నీకు బీపీ రాకుండా ఉండేదేమో, అంతే కదా. మరి ఈ ముళ్ళు అయితే నీకు తెలియకుండానే 4 సంవత్సరాలు ఉండి దానికి అది బయటకు వచ్చింది. అది ధ్యానం ద్వారానే వచ్చిందని నీ నమ్మకం. ఓకే, కనుక ధ్యానం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకేముంది నీకు? ఆనందంగా ఉందా? ఇంకేమైనా బాధల సమస్యలు ఉన్నాయా? అని పోగొట్టుకున్నావా ధ్యానంలో? జ్ఞానంలో పోగొట్టుకున్నది ఏమీ లేదండి. నాకు ఈ దుర్వాసన వచ్చింది. అది ఏం జరిగిందంటే, చంద్రలపాటి శాఖ చెప్పని చంద్రలపాటి శాఖాహార ర్యాలీలో చేసినప్పుడు ఇక ఇది ఊరికి ముక్కులమ్మటే కారుతుందండి. ఈ మెదడులో మరి ఏముందో అది కారుతనే తలక 2 రోజులు గారిన దాకా నేను మా వాళ్ళకి, మా ఆమెకి ఎవరికి చెప్పపోయే తలక వాళ్ళు ఏం చేశారంటే, ఈ కళ్ళకలకు వచ్చిందోనని కళ్ళకలకి యాపకాయ పెడుతున్నారు. పోగొట్టుకున్నావు మొత్తం మీద. ఇప్పుడు లేదుగా, కారట్లేదుగా, ఇప్పుడు తగ్గిపోయింది అన్ని. కనుక ధ్యానం ద్వారా నీకున్న ఈ చెవుపోటు దుర్వాసన మొత్తం కూడా పోగొట్టుకున్నావు. మరి వెరీ గుడ్, ధన్యవాదాలు. మరి ఒక సామాన్యమైన రైతుగా ఉండి మరి ధ్యానం ద్వారా చెవి నొప్పి బీపీ లాంటివి పోగొట్టుకొని 14 సంవత్సరాల నుంచి ధ్యానంలో కొనసాగుతున్నారు. మరి రైతు కుటుంబం నుంచి వచ్చి అంత కష్టపడుతూ కూడా చేస్తున్నారంటే మరి గొప్ప విషయమే కదా. మళ్ళీ మరొక వ్యక్తి వచ్చి ఉన్నారు. అయ్యా, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏ ఊరండి? చంద్రలపాడు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానంలో మీ అనుభవాలు ఏంటి? నేను 2 సంవత్సరాలు అయిందండి వచ్చి. 2 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ఆరోగ్యం బాగా సహకరించేది కదా. కాళ్ళు బాగా కాళ్ళు వాసి అన్నీ ఉండేవి. ఇక్కడ ఆపరేషన్ చేయాలన్నారు, చేపిద్దామని అనుకున్నాం. తర్వాత ఎందుకులే అనుకుని మా అమ్మాయి గానంలోకి వచ్చేసి నానంది. వచ్చిన తర్వాత శుభ్రంగా పోయింది, బ్రహ్మాండంగా పోయింది. మామూలుగా 70-75 కేజీలు ఉండేవాడిని 63 కేజీలకు వచ్చేసాను. గాలిలో తేలిపోయినట్టుంటుంది. అంతా జ్ఞానం వల్లే. మొత్తం 1 పూట తింటే ఏం లేదు, 2 పూటలు తింటే భోగి అన్నట్టు, 3 పూటలు తింటే అన్నట్టు తెలియకుండా అంత చక్కని ఆరోగ్యంగా ఉంటుంది.
తెలిసిన వాళ్ళు వదిలిపెట్టరు. అన్ని అనుభవాలు ఉంటాయి. చాలా ఏం పని చేస్తా ఉంటారు? నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి, అంత రిటైర్ అయిపోయాను. పిల్లలందరూ వాళ్ళు ఉద్యోగాలు మరి చేసుకున్నాను. మీ ఇంట్లో మా మిస్సెస్ చనిపోయిందండి, క్యాన్సర్ వచ్చి 2 ఏళ్ళు అయింది. మా కుటుంబం అంతా జ్ఞానం చేస్తారు. మొత్తం మా పెద్దమ్మాయి ఆగిరిపల్లిలో పిరమిడ్ నడుపుతుంది, సుబ్రహ్మణ్యం గారి గరికబడి పిల్లమని. ఇప్పుడు ఇందా మాట్లాడిన అమ్మాయి మా చిన్నమ్మాయి మొత్తం జ్ఞానంలోకి వచ్చేసారు. మా కుటుంబం మొత్తం బాగున్నాం, చక్కగా అన్ని భగవంతుడు అన్ని సమకూర్చాడు. చాలా ఆనందంగా ఉందండి సార్, బ్రహ్మాండంగా. మరి కేవలం మీ వరకు చేసుకోవటమేనా? ఏమైనా ధ్యాన ప్రచారం చేయటం మీ వంతు ఏమైనా చెప్తున్నారా? ఎక్కడ ర్యాలీ ఉంటే అక్కడ వెళ్తామండి. ఇసనపాడు వెళ్ళాము, అటు జంక్షన్ వెళ్ళాము, మరి రవణకపాడు వెళ్ళాం, నూజివేడి వెళ్ళాం. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఫోన్ చేసి మా అమ్మాయి కానీ ఇక్కడ మొన్న మీ దానికి ఒకటి ఇచ్చాం. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ర్యాలీ కానీ ఉందంటే వెళ్ళిపోతాం. ఎక్కడికక్కడ కూడా ఎక్కడ ఉందంటే అక్కడ కంపల్సరీగా వెళ్ళిపోతాం. చాలా మంది చెప్తున్నామండి, చెప్తూనే ఉన్నాం. మేము చెప్పుకుంటే వాళ్ళు కూడా చెప్పాలి కదా, మనకు కావాల్సింది అదే కదా. 10 మందిని ఉపయోగపడి 10 మందిని తీసుకెళ్ళినప్పుడే కదా. మనం ఒక్కళ్ళ చేసుకుంటే ఇది కాదు కదా, అలా చేయాలి. మనం అందరికి సహకరించాలి, చేస్తే అందరికి బాగుంటుందని చెప్తూ ఉంటాను నేను. మరి ఈ ధ్యానం గురించి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జ్ఞానం చేసుకోమని చెప్తాను. నేను బాగా పుస్తకాలు ఎక్కువ చదువుతానండి. ఎప్పుడు 50 సంవత్సరాల కింద నేను 2వ తరగతి చదువుకున్నాను. తెలుగు బాగా చదువుతాను. పుస్తకాలు బాగా కంటిన్యూ చదువుతాను. అక్కడ 1000 పుస్తకాలు దాకా ఉన్నాయి. నేను నచ్చిన పుస్తకం తెచ్చుకుంటే ఇప్పుడు కూడా నా ఇంట్లో ఉన్నాయి 10-15 పుస్తకాలు చదువుతూనే ఉంటాయి. ఎప్పుడు గుర్తొచ్చి బాగా చేస్తాను. నాకు అక్కడే బాగా అనుభవం వచ్చేసింది, పుస్తకాల మీద బాగా వచ్చింది. అసలు నేను ఫస్ట్లో కూర్చుండేనండి, అసలు లే అనేది తలకాయ పగిలిపోతుండేది, బాగా విపరీతంగా వచ్చేది. అసలు ముందనేది అట్లాంటి శక్తి దాదాపు 6 నెలలు పట్టింది. అక్కడి నుంచి బాగా వచ్చాను అందరని చెప్తాను. మాకు బాగా ఇదిగా చేస్తాను. అసలు దీని అంత ఆనందం ఉండదు లేదండి. అసలు ఎప్పుడు శుభ్రంగా అందరూ బాగా చాలా ఆనందంగా ఉంటుంది. శుభ్రంగా ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేస్తే దాని ఆనందమే వేరు. అసలు వాళ్ళ దాని ఆరోగ్యానికి మించిన మందు బిళ్ళతో కూడా పని లేదు. నేను రోజు 200 మందులు మింగేవాడిని. ఆ మింగినా కూడా ఇంకెక్కువ అవుతుండేది. అటువంటిది ఆహారం అయితే ఎక్కడైతే తగ్గించుకున్నానో దీంట్లో జ్ఞానంలోకి వచ్చానో అసలు గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు ఒళ్ళు. వెరీ గుడ్ అండి. ఓకే, ధన్యవాదాలండి. మరి చూసారండి, ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి మరి వాళ్ళ పిల్లల ద్వారా ధ్యానం నేర్చుకొని మరి ఆపరేషన్ తప్పదు అని డాక్టర్లు చెప్పిన వ్యాధిని కూడా, కాళ్ళవాపు వ్యాధిని కూడా ధ్యానం ద్వారా పూర్తిగా నయం చేసుకున్నారు. మరి అలాగే తలనొప్పి చేసుకుంటూ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ చాలా ఆత్మానందంతో ఉన్నారు. అందరికీ ధ్యానం చేసుకోమని ఆయన సలహా ఇచ్చున్నారు. ఇప్పుడు మరొక వ్యక్తి వచ్చారయ్యా, మీ పేరు? నా పేరు గంగవారపు రంగారావు అండి. ఏ ఊరు మీది? చందలపాడు, ఎన్టీఆర్ జిల్లా మండలం. అది మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? 1 సంవత్సరం అయిందండి. మీ అనుభవం ఏంటి? చారయ్య గారు, మాధరా గారు చందలపాడు, వాళ్ళిద్దరి వల్ల నేను అన్ని ఏరియాల్లో తిరుగుతున్నా. నాకు ఆకలి అవుతుంది బాగా, అంతమంది లేదు. ఏది లేదు. 76 ఏమింత మటుకు రిమార్క్ లేదు. ఏమి అసలు ఇంత మటుకి అంతకుముందు తక్కువేనండి. అసలు మందులు అంటూ లేదు ఇంత మటుకి. ఏం వాడను నేను. 3 పూటలు తింటున్నా. అరుగుదాలు ఉంది, కాలు తిప్పులు కానీ ఒళ్ళు నొప్పులు మోకాలు నొప్పులు ఏమి రిమార్క్ లేదు. అయితే నేను 38 కిలోలే ఉన్నానండి. ఇంక అప్పటి నుంచి తగ్గట్లా పెరగట్లా నేను. అది నాకు ఆరోగ్యం బాగుంది. నేను ఒక్కనండి, నాకు ఎవరు లేరు. మా అమ్మగారు చనిపోయింది 5 సంవత్సరాలు అయింది. మాది బీసీ కాలనీ చంద్రపాడులో. అది బాగానే ఉంది. ధ్యాన ప్రచారం ఏమైనా చేస్తా ఉంటే ఎవరికైనా ధ్యానం చెప్పడం చేసుకోండి నాకు ఎట్టుంది మరి అని చేసుకోమని చెప్తా ఉంటావా? కానీ వాళ్ళు కడుపులో పుట్టి వాళ్ళు రావాలి నాలాగా చెబుతా. నేను ఎప్పుడు చేస్తాను. నా కాలం ఎప్పుడు 20 మంది 30 మంది కుర్రోళ్ళు ఉంటా. నేను తిరుగుతుంటా, చెబుతుంటా, చెబుతా అందరికి. దీనికి వస్తున్నారు కానీ ఇట్లా దానికి రావట్లా. నేను ఆదివారం అక్కడ చందలపాటులో మాకుంది, అక్కడ దాంతో పాత మందిరంలో తీసుకుపోతాను. మా కాలనీలో బుల్లి అబ్బాయి అని ఒక ఆయన ఉండవు. 76 అండి. ఏం లేదు. చాలండి. ధన్యవాదాలు.
మరి చూడండి 76 సంవత్సరాలంట, 36 కేజీలు బరువు అంట. మరి ధ్యానంలోకి రాకముందు ఆకలి లేక ఇబ్బంది పడేవాడు. 1 సంవత్సర కాలంలో ధ్యానం బాగా చేసి ఆకలిని పునరుద్ధరించుకొని రోజుకు 3 సార్లు హ్యాపీగా ఆహారం తీసుకోవడం జరుగుతుందట. అది ధ్యానం యొక్క మహిమ. ఇప్పుడు ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి మరొక మేడం గారు వచ్చిన్నారు. అమ్మా, మీ పేరేంటి? నా పేరు పొన్నం గీతాంజలి అండి. ఏ ఊరు? మాది గుమ్మడిదూరు అండి. 2010లో ధ్యానంలోకి వచ్చాము. అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాము. ఎవరు ధ్యానం తీసుకొచ్చారు మిమ్మల్ని? ఎవరు నేర్పారు? అప్పటి రోజుల్లో విజయబాబు గారు, కృష్ణ కుమారి గారు వచ్చారండి. 40 డేస్ క్లాసులు కంటిన్యూ చేస్తే అప్పుడు వచ్చాము. మరి అప్పటి నుంచి ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, మీరు ఏం పొందారు? లాభాలా, నష్టాలా, ఏంటి, ఏముంది అందులో చెప్పండి ప్రేక్షకులు. ధ్యానంలో మీ అనుభూతి పొందారు, ఏ అనుభవాలు ఎందుకు చేస్తున్నారు? కాలం నుంచి ఏదో లాభం ఉంటేనే కదా చేసేది. ఏం అనుభూతిని పొందుతున్నారు ధ్యానం ద్వారా? మీకు పొందిన లాభం ఏంటి, అనుభూతులు ఏంటి, ఎందుకు చేయాలి ధ్యానం? నాకు బాగా తలనొప్పి ఉండేదండి, బాగా చాలా కోపం ఎక్కువ. నేను దాని మూలాన మెడిటేషన్లోకి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా బాగుంది. లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకున్నాను. నేను ధ్యానంలోకి వచ్చా తెలుసుకున్నాను. ఒకసారి చెప్తారా ఎలా ఉండాలని? ఎలా ఉండాలని తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు ఒకసారి చెప్పండి. అంటే మాట ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అని ఇంకా తెలుసుకున్నాను. అంత క్రితం బాగా కోపంగా ఉండేవారు, అసలు లేదు, కోపాన్ని జయించారు ధ్యానంలో. ఇంకా ఏం జయించారు? అందుకే నేను ఆ కోపాన్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ధ్యానానికి అదే దాని మూలాన నేను మెడిటేషన్ లోకి వచ్చా కదా, అందుకే నేను దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అవునవును. ఓకే, అది పోయింది కనుక ధ్యానానికి, ధ్యానం నేర్పిన వారికి కూడా మీరు ఎవరు నేర్పారు? వారికి ఒకసారి ధన్యవాదాలు. విజయబాబు గారు, కృష్ణకుమారి గారు, వారికి ధన్యవాదాలండి. ఇంకా ఎవరికైనా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారా? చేస్తున్నాం. ఏం చేశారో చెప్పండి. ఎక్కడన్నా క్లాసుకి అటెండ్ కావటం, మీకు ఏమైనా పిరమిడ్లు కట్టించారా మీరు? ఏమన్నా గ్రౌండ్ పిరమిడ్ కట్టించామండి. మరి చెప్పండి, మాకు ఎలా తెలుస్తుంది? ఎంత ఖరీదు పెట్టి కట్టించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే మా అత్తగారు మెడిటేషన్ చేసేది. మా ఊర్లో 3 పిరమిడ్లు పైన డాబా మీద ఉన్నాయండి. అయితే గ్రౌండ్ పిరమిడ్ తను ఎక్కలేకపోయేది, పైకి కింద ఉండాలి పిరమిడ్ అని చెప్పేది నాకు ఎప్పుడు. మా ప్రోత్సాహం వల్ల మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. దానివల్ల మేము గ్రౌండ్ పిరమిడ్ కట్టాము. చాలా బాగుంది. ఎప్పుడు 40 డేస్ క్లాస్ కండక్ట్ చేస్తాం. చాలా బాగుందండి ధ్యానం చేశాక. ఓకేనమ్మా, ధన్యవాదాలు. మరి మేడం గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మరి 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారట. విపరీతమైన కోపం ఉండే లక్షణం ఉండేదట. దాన్ని పూర్తిగా ధ్యానం ద్వారా పోగొట్టుకొని ఎటువంటి పరిస్థితులకి కోపానికి గురి కాకుండా, ఆవేశానికి గురి కాకుండా, భయపడకుండా చక్కగా అన్ని పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. మరి కేవలం వారు ధ్యాన సాధన చేయటమే కాకుండా మరి అనేక మంది ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఒక గ్రౌండ్ పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. ధన్యవాదాలు. అమ్మా, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమిటి? జొన్నగడ్డ నుంచి వచ్చినామండి. పెద్దగా మాట్లాడండి. మీ పేరు? ఏరు పద్మావతి. ధ్యానంలోకి ఎట్లా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? మా కూతురు వల్ల నేను ధ్యానంలోకి వచ్చిన. ధ్యానం ద్వారా ఏం పొందావు? క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నా కానీ పోయింది. క్యాన్సర్ ఆపరేషన్. క్యాన్సర్ ఉంది నీకు, ఆపరేషన్ చేయించుకున్నావు, ఏమైంది? పోయిందా? తగ్గిపోయింది. మరి 3వ సంవత్సరం నేను చేయించుకోని. నువ్వు ధ్యానం చేపట్టి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు అవుతుంది. 8? అయితే ఇప్పుడు ఆ క్యాన్సర్ అనే దానికి మందు రావట్లేదా? 3 నెలలకు టెస్టులకి వెళ్తున్నా. టెస్టులకి వెళ్తున్నావు. బీపీ పోయింది. ధ్యానంలోకి వచ్చాక నీకు దానికి సంబంధించిన బాధలేం తెలియట్లా, తగ్గిపోయినట్టు అనిపిస్తుందా నీకు? పూర్తిగా బాగుంటుందా? బాగానే ఉందండి. అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు పక్కాగా ధ్యానం చేస్తే తగ్గుతావా? నీకు తగ్గిందా? నాకు తగ్గింది. ఒకళ్ళు ఆలోచన చెప్తూనే ఉండవు, నమ్మాలి కదా వాళ్ళు. ధ్యానం ద్వారా నీకు క్యాన్సర్ ఉపశమనం తగ్గిందనేది అర్థమవుతుంది కదా. తగ్గింది. నీకు ఏ లాభం ఉందంటే అదే చెప్పాలి. చెప్తున్నాం. చెప్తుంటే మరి ఇప్పుడు ధ్యానం చేస్తే బాగుంటుందా? ఆరోగ్యంగా ఉంటుందా? బాగానే ఉంటుంది. అన్ని విధాలు బాగానే ఉండవు. మరి కొత్త వారికి ఎవరికైనా ధ్యానం నేర్పిస్తున్నావా?
వాళ్ళు నమ్మట్లేదని నేను చెప్పట్లేదు ఇంకా. ఎవరు నమ్మట్లేదు చెప్తుంటే? ఇంకా ఏం పోగొట్టుకున్నావు, ఏం పొందావు? బీపీ పోయింది. బీపీ కూడా ఇందులోనే పోయిందా? ఇంకా ఇదే ఆరోగ్యం బాగానే నీకు కూడా కోపం ఉండేదా? ఉంటది కోపం, మరి ఇప్పుడు కూడా ఉందా? తక్కువ. అంటే ధ్యానం ద్వారా కోపం తగ్గిందంటారా? ఇంకా బీపీ తగ్గింది, కోపం తగ్గింది, క్యాన్సర్ తగ్గింది, ఇంకేమైనా తగ్గినాయా? ఇంకేం లేదండి. ఇప్పుడు ధ్యానం రోజు ఎంతసేపు చేస్తావు? రోజు 2 గంటలు 3 గంటలే. 2-3 గంటలు చేస్తావు. మరి పొలం పనులు ఏమన్నా వెళ్తుంటావా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తా ఊగనే. ఓకే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం రోజు 2-3 గంటలు ధ్యానం చేస్తావు. మరి ప్రేక్షకులు నువ్వేం చెప్తావు? ధ్యానం చేసుకోమని చెప్తావా, వద్దు ధ్యానం అని చెప్తావా? చేసుకోమనే చెబుతాం. ఏంటి లాభం ఏంటి చేసుకుంటే? అన్ని లాభాలే ఉంటాయి. అన్ని లాభాలే. ఒకటి 2-3 చెప్పు, ఏమేమి లాభాలు చెప్పు. మణి కూడా లాభమే అవుతుంది, టయానికి అందుతాయి, టయానికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బులు వస్తాయా ధ్యానం చేస్తే? కొత్త విషయం చెప్పారండి. రైట్. లేని వాళ్ళకి కూడా ఆ టయానికి వస్తాయి. వచ్చినాయి అలాగే? ఓకే, సరే, మంచిదమ్మా, ధన్యవాదాలు. మరి చూడండి, ఈమె క్యాన్సర్ పేషెంటు, మరి 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఆ క్యాన్సర్ యొక్క బాధ నుంచి కూడా విముక్తి అయ్యానని చెప్తున్నారు. మరి అంత క్రితం కోపం ఉండేది, కోపాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. తర్వాత ధ్యానం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. మనకి పలానా సమయానికి ఏదైనా డబ్బు అవసరం వస్తే ఆ సమయానికి డబ్బు కూడా ధ్యానం ద్వారా అందుతుందని ఆమె ప్రగాఢంగా చెప్తుంది. మరి అదండి ధ్యానం యొక్క శక్తి. మరి మన ముందుకి ఇప్పుడు వేరే మాస్టర్ వచ్చున్నారు. అయ్యా, మీ పేరు? నర్సిరెడ్డి. నర్సిరెడ్డి, ఏ ఊరు మీది? పెద్దాపురం. నా పేరు ఉమ్మా నర్సిరెడ్డి. నాకు 2016లో పెరాలసిస్ వచ్చింది. 11లో పెరాలసిస్ వచ్చింది. 2016లో వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి పోయినా తగ్గలేదు. 2022లో ధ్యానాలకు వచ్చా. ధ్యానాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అంతా బుస కలుపుతున్నాను, ట్రైన్ ఎక్కుతాను, ఫ్లైట్ కూడా ఎక్కుతున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అంత ముందు నాకు చాలా కోపం ఉండేది, కోపం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా బాగా ఉంది ఆరోగ్యంగా. వాడుతున్నాను, మామూలుగా వాడుతాం కొద్దిగా. అసలు 2002 వరకు కూడా చేపడు నడిపాడు, మంచిగా ఉండే అక్కడ చేపడు నడిపించాడు. ఒకరు 2013 నుంచి నన్ను నడుతున్నాడు. అయితే 23 నుంచి అంటే కర్ర ఉండ పక్కన లేకుండా బజార్ కదా ఉండబట్టి నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు నేను మొన్న కొట్ట బయటికి కూడా వెళ్ళాను. నన్నవరం, బెదంచెర్ల, యాగంటి అవి కూడా తిరిగి వచ్చాను. మనది యాత్రలు వచ్చారు. అంటే మాకు మునిబాబు గారు ఉంటారు. మాకు ఇది వసే కుటుంబం, ఆయన ద్వారా. ఆయన మా గురుగారు తిరిగి వచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది. అంటే నాకు ఆరోగ్యం వచ్చింది, కొంచెం కోపం తగ్గింది. ఇదే బీపీ వల్ల పచ్చివాతం వచ్చింది. అంతే. అంటే టాబ్లెట్ వాడుతున్నాను, చూసుకున్నాను, కంట్రోల్ ఉంది. అది వచ్చింది పర్లా. అది ఓకే. మరి ప్రేక్షకులకు మీరేం చెప్తారు? పెరాలసిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా చేసుకోవచ్చు. ఇదే కాదు, ఏ జబ్బు అని చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏ జబ్బు అయినా ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు. అంతవరకు గ్యారెంటీ చెప్పగలుగుతారా? నాకు నమ్మకం ఉంది బాగా. ఎందుకంటే మీరు పెరాలసిస్ నుంచి బయటకు వచ్చారు కనుక పెరాలసిస్ కాదు, ఏ జబ్బు అయినా ధ్యానం నుంచి పోగొట్టుకోవచ్చు అనేది ప్రగాఢ విశ్వాసం. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారండి, మరి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మరి అనేక సంవత్సరాల పాటు పెరాలసిస్తో బాధపడి మరి 2 మనుషులు పట్టుకొని నడిపించే స్టేజ్ దగ్గర నుంచి ఒక కర్ర పట్టుకొని తనగా తన స్టేజ్ వరకు ధ్యాన సాధన ద్వారానే వీలు పడింది. కనుక ఈ ధ్యానము ద్వారా ఒక పెరాలసిసే కాదు, ఏ జబ్బునైనా నయం చేసుకోవచ్చని ప్రగాఢంగా చెప్తున్నారు ఆయన. ఓకే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు పుష్పావతి అండి, పెద్దాపురం. ఏ మండలం అమ్మది? ఎన్టీఆర్ జిల్లా బీర్లపాడు మండలం. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 2021లో 2021లో వచ్చారు. చెప్పండి. అంతకుముందు 2021లో ధ్యానంలోకి వచ్చాము. అంతకుముందు ధ్యానం గురించి చెప్తున్నా కూడా మాకు తెలిసేది కాదు. ఏందో చెప్తున్నారులే అని చెప్పేసి అలాగా పట్టించుకున్నాం. మా బాబు చేస్తాడు ఎప్పటి నుంచో.
2008 నుంచి చేస్తాడు. చెప్పినా కూడా మేము వినిపించుకోవాలి. అప్పటి నుంచి మీ బాబు చెప్తున్నాడు ధ్యానం చేయమని, మేము వినిపించుకోవాలి. తర్వాత చెప్పంగా కూర్చున్నాము. ఆ తర్వాత వీర్లపాడు కూర్చున్నారు. వెంకటరావు మాస్టర్ వాళ్ళు, సీతారత్నం గారు వాళ్ళు ఇంటికి పిలిస్తే వచ్చాము. అక్కడి నుంచి గట్టిగా ధ్యానం చేయటం మొదలు పెట్టాం. బాగా ఏం లాభం వచ్చింది మీకు? మీ వారికి పెరాలసిస్ తగ్గిందన్నారు, మీకేం లాభం వచ్చిందో చెప్పండి. అంటే ఇప్పుడు అంతకుముందు మా వారికి పెరాలసిస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అంటే చాకరీ చేయలేక కూడా ఇసుగ్గా వచ్చేది, గొడవలు వచ్చి ఉండేవి పద్దాకలా. అట్లాంటిది ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నా, ఎందుకు అట్లా అరిసినా కూడా తను ఏం చేయలేరు కదా, అది మన చేతిలోది కాదు కదా అని చెప్పేసి తెలుసుకున్నాక మనలో ముందు మనశ్శాంతి అనేది వచ్చింది ఆ ధ్యానం చేయడం వల్ల. ఇష్టపూర్తిగా చేస్తున్నారు, ఇసుకోకుండా. ఎవరికైనా రావచ్చు, మరి ఎవరికైనా అది తప్పదు కనుక మరి ఇష్టపూర్తిగా ఇష్టపడి సేవ చేయాలనే భావం కలిగింది. కోపం పోయింది, విసుగుపోయింది, ప్రేమతత్వం పెరిగిందని చెప్పాలి ఒక రకంగా. అంటే అంతేనమ్మా? ఇంకా మనం చెప్తారా ధ్యానంలో మీరు పొందినవి? అట్లా ప్రేమతత్వం బాగా పెరిగింది. ఒకరికి చెప్పడానికి కూడా మనకి తెలుస్తున్నది ధ్యానం ఎలా చెప్పాలని చెప్పేసి. ఇప్పుడు కూడా మా ఇంట్లో 2-3 వస్తారు, కూర్చోబెడతా ఉంటాం. మా ఇంట్లో మిరకబా పిరమిడ్ ఉంది, అది దాని కింద కూర్చొని చేస్తుంటారు మా వారు కూడా. వస్తారు, ఊర్లో ఒక 4-5 వస్తారు. విడి రోజుల్లో వస్తారు. అమావాస్యకి పౌర్ణానికి ఖచ్చితంగా కూర్చోబెడితే అప్పుడు ఒక 8-9 మంది అట్లా వస్తారు, కూర్చోబెడతాం. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు అంటారు మా ఇంటి దగ్గర చేస్తే బాగా వస్తుంది ఎనర్జీ, మహిళ కాడ చేస్తారు అట్లా మీ ఇంటి దగ్గర చేస్తే బాగా వస్తుంది అని చెప్తారు. అంటే ఎనర్జీ అనేది ఎక్కడ చేసినా వస్తుంది, మనం కనెక్ట్ అవ్వాలి. పిరమిడ్లు పెట్టుకొని చేస్తే ఎనర్జీ వస్తుందని పిరమిడ్లో 10 కాపర్ పిరమిడ్లు 10 తీసుకొని ఇంట్లో పెట్టాము. వచ్చిన వాళ్ళకి ఇచ్చి పెట్టుకొని చేపిస్తా ఉంటాం. అట్లా 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అట్లా కూర్చోబెట్టి చేయిస్తా ఉంటాం. చాలా అద్భుతంగా ఉంది. అయితే అంతకుముందు రాని వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు చేయడానికి. అది ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, మాట తీరు మారింది, మనం పని కూడా అంతకుముందు ఏదైనా పని చేయాలని కూడా ఇసుకొచ్చేది. అట్లాంటిది ధ్యానంలో చేశాక ప్రశాంతంగా ఎంత పని ఉండా కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. అలుపు సలుపు అనేది లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి టీఎంసీ ప్రేక్షకులకు మీరేం చేస్తారు? ఎవరైతే అలసిపోయి విసుగుపడుతున్నారో, ఎవరైతే కోపంగా ఉంటున్నారో, ఎవరైతే మరి మనసంలో ఉన్న వాళ్ళ పట్ల మరి విసుగ్గా ఉంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ధ్యానం చేసుకుంటే ఇవన్నీ పోతాయమ్మా, ధ్యానం చేసుకుని ప్రశాంతంగా ఉండమని చెప్తారు, ఏం చెప్తారు చెప్పండి? ఎవరైనా సరే ధ్యానంలోకి వచ్చాక ధ్యానం గనక నమ్మి చేస్తే ఎటువంటి ఆరోగ్యం అయినా సరే, అనారోగ్యం ఉంటే ఆరోగ్యం అవుతారు, మాట తీరు మారుద్ది, మనశ్శాంతి వస్తుంది. చాలా అన్ని అద్భుతాలే చేసి నమ్మి చేయాలి. ఏదైనా సరే నమ్మకంతో చేయాలి. నమ్మి చేస్తే పత్రిజీ సార్ చెప్తారు కదా, నీలోనికి నువ్వు ప్రయాణించు, నువ్వేంటో తెలుసుకోమని చెప్పారు కదా. అవన్నీ చేస్తుంటే పుస్తకాలు చదివిని మన గురుగారు చెప్పే మాటలు వీడియోలు వినుకుంటా చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు చేసినా సరే అంత అద్భుతమే. పొందొచ్చు ఖచ్చితంగా. సరైన ధ్యానం చేస్తే ఖచ్చితంగా పొందొచ్చు. సరైన ధ్యానం అంటే ఎట్లా, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. ధ్యానం ఎలా చేయాలి? కాళ్ళు క్రాస్ చేసుకోవాలా? 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకొని ఎళ్ళలో ఎల్లు పెట్టుకొని మనలోనికి మనం ప్రయాణించడం ప్రశాంతంగా. శ్వాస మీద ధ్యాస సహజంగా జరిగే శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తోటి కూడుకొని ఉన్నది ఆనాపానాసతి అనేది. దాంతో మనం ప్రయాణం చేస్తాం. ఈ 2 కనుబొమ్మల మధ్యలో బొట్టు దగ్గర శ్వాసను గమనిస్తే కనుక కరెక్ట్గా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, అట్లా లోనికి వెళ్ళిపోవచ్చు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి చూశారండి, ఒక గృహిణి తను చేయాలనుకుంటే ఎంత సేవనైనా చేయొచ్చు. మరి 10 కాపర్ పిరమిడ్లు కొని వాళ్ళ ఇంట్లోనే మరి చక్కగా ధ్యానాన్ని చెప్తూ వచ్చేవాళ్ళకి అమావాస్యకి పౌర్ణానికి ధ్యానాలు చేపిస్తూ మరి వాళ్ళందరిలో కూడా మానసిక ప్రశాంతత ఏర్పడేందుకు కారకులయ్యారు. ధ్యానం అందరికీ అన్ని విధాలుగా శ్రేయస్కరం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మన ముందు వేరే మహిళ ఉన్నారు. అమ్మ మీ పేరు చెప్పండి. రమణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వీర్లపాడు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? ఒక 6 నెలలు అయిందండి. 6 నెలల నుంచి. మిమ్మల్ని ధ్యానంలోకి ఎవరు తీసుకొచ్చారు? మాకు ధ్యానం అంటే తెలియదండి. అసలు ధ్యానం అంటే ఎట్లా చేస్తారు, ఇది చేస్తే
ఇంత బాగుంటుంది, ఇంత మంచిగా ఉంటుంది ఈ లోకంలో, ధ్యానంలోకి వెళ్తే ఇంత వైభోగం ఉంటుంది అనే సంగతి నాకు అసలు తెలియదండి. ఓకే, నువ్వు ఏం వైభోగం చూసావో నాకు ఒకసారి చెప్పు, ప్రేక్షకులు చెప్పు. నీ ధ్యానంలో నువ్వు పొందిన ఆనందము, నువ్వు పొందిన లాభము మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు ప్రేక్షకులు. నాకు ఒక పాప ఒక బాబు అండి. అయితే మా బాబు కొంచెం చిన్న పని వల్ల పనికి వెళ్ళిండు. వెంకటరావు గారింటికని మా మాస్టర్స్ ఇంటికి వెళ్ళారు. పని చేస్తా అంటే చెప్పారంట, మీరు ధ్యానం చేసుకోండి బాబు, ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది అని పనిలో చేసినంతసేపు మా బాబుకి అదే చెప్పారు. అయితే నాకు నాలో ఉన్న రోగాలు అసలు ప్రపంచం మీద ఎవరికైనా ఉన్నాయా లేవు అనేది కూడా నాకే తెలిసేది కాదు. ఒక 10 నిమిషాలు ఎవరితో నన్ను మాట్లాడదామన్నా, పని చేద్దామన్నా పడిపోయేదాన్ని, బాగా బరువు ఉండేదాన్ని, బాగా ఒళ్ళు ఉండేది, విపరీతంగా ఉండేదాన్ని. ఎన్ని హాస్పిటల్కి తిప్పిండంటే మా బాబు అసలు చాలా డబ్బులు ఖర్చు పెట్టిండు, 2 లక్షల దాకా ఖర్చు పెట్టిండు. అయితే ఇక అమ్మ నీకు ఇక నా వల్ల కాదు, వెంకటరావు గారి ఇంటికి తీసుకెళ్తా, ధ్యానంలోకి వెళ్ళిపోతే అన్నీ తగ్గిపోతాయి అంట నాకు చెప్పారు. దామ్మని తీసుకెళ్ళిండు. అప్పుడు కూడా నాకు బాగోలేదు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోగలుగుతాం అమ్మ, ఎక్కువ కూర్చోలేవు, ఆరోగ్యం కూడా కొంచెం ఇదిగా ఉంది, ఉండంగా ధ్యానం పెంచుకోవాలి మీరు అని చెప్పారు. చెప్పేతలకే ధ్యానం చేస్తూనే ఉండా. ఇక ఇంటికి వచ్చేతలకే నా కడుపులో ఉన్నమంత వాంతి అంతా అయిపోయింది. వాంతి అయిపోయి బాగా తెల్లారగట్ల జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మా బాబు మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళాక కూడా అమ్మ నీకు ఎంత పడుకోనైనా నువ్వు ధ్యానం చేసుకో, నీకు తగ్గిద్దాను. అన్ని బెడ్లో ఇన్ఫెక్షన్లు అన్నీ చాలా వచ్చినాయి. ఇవన్నీ 20 రోజులకి తగ్గిపోయింది కూడా. నేను పడుకొని ఆ ట్రీట్మెంట్ ధ్యానం చేసుకుంటే నాకు 2 రోజులకే తగ్గిపోయింది. ఇక ఇంటికి వచ్చా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చి ఇక రోజు ధ్యానంలోకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. తెల్లారగంటలో 1 గంట చేసుకుంటానండి. ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేసుకుంటా. పొలం వెళ్ళే టైం కాబట్టి తెల్లారగంటలో 1 గంట చేసుకొని సాయంత్రం వచ్చి 2 గంటలు చేసుకుంటాను నేను ధ్యానం. నాకు ధ్యానంలో అనుభవాలు చాలా పొందానండి. ధ్యానంలో రాగతలికి అసలు చాలా కోపం ఉండేది, బాగా లేదండి. ఇప్పుడు ఎవరిని చూసినా నవ్వటం, వాళ్ళని ప్రేమించటం, మంచిగా ఇక ఎంతమంది అందరి మీద గొడవలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు గొడవలు అంటే ఉండే కాదు. నాకు చాలా బాగుందండి. ఇక నాకు అనారోగ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు అన్ని లాభాలే. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. అంతకుముందు మెన్నారాలు నొప్పులు ఉండి అరిగిపోయినాయి. ఈ వెనక మార్ల వెమికలన్నీ అరిగిపోయినాయి, లేవండి, అన్ని పూర్తిగా పోయినాయి. నాకు 40 రోజులు పూర్తి కాకతలకి 15 రోజులకి చాలా బడికి తగ్గిపోయినాయి. 40 రోజుల లోపల నీకున్న బీపీ, షుగర్, నొప్పులు అన్ని తగ్గిపోయినాయి. ఇంకా నీ బరువులో ఏమైనా తేడా వచ్చిందా? అంతకుముందు 84 కేజీలు ఉండేదాన్ని అండి. ఏంటి 84 కేజీలు ఉండేదాన్ని? ఇప్పుడు 64 కేజీలు ఉన్నా. ఎన్నాళ్ళు ధ్యానం అయింది? ఎన్నాళ్ళు ధ్యానానికి అట్లా వచ్చింది? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? నాకు 2 నెలలు ధ్యానం చేయడంలోనే బరువు తగ్గిపోయాను. 83 నుంచి 63 కంటే దాదాపు 20 కేజీలు తగ్గింది. అవునండి. టాబ్లెట్లు వాడావా? అసలు అంతకుముందు టాబ్లెట్లు రోజు 10 వేసుకునేదాన్ని అండి ధ్యానంలో రాగతలకి. ఇప్పుడైతే ఒక్క టాబ్లెట్ కూడా వేసుకున్నాను. తింటే ఒక అన్నం తింటా, మంచిలు తాగుతూ, టీ తాగేది. అంత మించి నేను శాఖాహారి అయిపోయానండి. ర్యాలీకి పోతున్నా, అన్నీ మా ఇంటి పక్కన వాళ్ళందరికి ధ్యానం చేసుకోమని చెప్తున్నా. పొలంలోకి వెళ్ళినా కూడా పద్దాకులు ధ్యానం గురించే చెప్తున్నా. నేను ధ్యానంలో రాగతలకి ఇట్ట రోగాలతో ఉండా, మీ అందరికి తెలుసు నా పరిస్థితి. మరి ఎంత శుభ్రంగా మారిపోయా. మీరు కూడా శుభ్రంగా ధ్యానం చేసుకోండి, అందరికి పొలంలో చెప్తున్నా, ఎల్లమ్మడి చెబుతుండ్రు. వింటున్నారండి, వింటున్నారు. మేము కూడా వస్తాం వెంకటరావు గారింటికి, మాకు నేర్పమని రాండి, మీకోసం మేము చెప్తూ అని చెప్పాను. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుంది అంటే ధ్యానం ద్వారా షుగర్ తగ్గింది, బీపీ తగ్గినాయి, మెన్నరాలు నొప్పులు తగ్గినాయి. 84 కేజీల నుంచి 63 కేజీలకి, అంటే ధ్యానం ద్వారా 3 నెలల ధ్యానం ద్వారా 20 కేజీల బరువు తగ్గించుకోగలిగావు. చూడండి మరి. సరేనమ్మా, ధన్యవాదాలు. చక్కటి అనుభూతులను పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మరి కూలికి వెళ్ళే ఒక సామాన్యమైన మహిళ ధ్యానం ద్వారా 40 రోజుల కాలంలోనే కోపాన్ని పోగొట్టుకుంది, బీపీ షుగర్లు పోయినాయి. అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84 కేజీలు ఉన్న వ్యక్తి
40 రోజులు ధ్యానం పూర్తి కాకముందే 63 కేజీలకి డౌన్ అయిపోయింది. సో ధ్యానములో బాడీ లాస్ వెయిట్ కూడా చేసుకోవచ్చు అనేది ఈ మెడిటేటర్ ద్వారా మనకు అర్థమైందండి. చాలా థ్యాంక్స్ అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? అల్లూరు నుంచి వచ్చానండి. అల్లూరు. చెప్పండి, ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను సంవత్సరం అయితే నన్ను ధ్యానంలోకి వచ్చి. మీకు ధ్యానం నేర్పించింది ఎవరు? బేబీ గారు అని మా వదిన గారు ఉందండి, ఎక్కడ? విజయవాడ అండి. ఓకే. విజయవాడ మా వదిన గారు చెప్తే ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే నైట్ ఉండాల్సి వచ్చింది. ఎన్ఆర్ఓ స్కానింగ్ అయ్యి అని చెప్పి ధ్యానం చేశారు. మా వదిన గారిని ఇవన్నీ వద్దు, టాబ్లెట్లు వేసుకొని నువ్వు ధ్యానం చేయని చెప్పారండి. అంతకుముందు చెప్పింది కానీ నేను పట్టించుకోలేదండి. నేను చాలా ఇవన్నీ వద్దమ్మాయి, నువ్వు ధ్యానం చేసుకో, మందులు వేసుకో, నీ తేడా ఉండకుండా నువ్వే తగ్గించుకుంది అని చెప్పిందండి. ఆ ప్రకారం చేసుకుంటున్నా. ఆ యాటి నుంచి ఆ టాబ్లెట్లు తెచ్చుకో 2 నెలలు వాడండి అయ్యేవి. ఇక హాస్పిటల్కి వెళ్ళలేదు, టాబ్లెట్లు వేసుకోవట్లేదు. మోకాలు నొప్పి, నడుము నొప్పి. వదిన గారండి. ఇంటికి వచ్చిన కానీ ఫస్ట్ రోజు ఒక అర్ధగంట చేసేదాన్ని. అలా ఇప్పుడు తెల్లవారు 2 గంటలన్నర చేస్తాను. 2 గంటలన్నర చేస్తాను. సాయంత్రం 1 గంట చేసుకుంటాను, మధ్యలో 1 గంట చేస్తానండి. ఇక ఫోన్లో వచ్చాయి అనుభవాలు వింటాను. భీమవరం క్లాస్కి వెళ్తాను 3 రోజులు. భీమవరం వెళ్తాను. వాడలేదు కానీ నడువు నొప్పి, మొహాల నొప్పి తగ్గినాయి కానీ పూర్తిగా అయితే తగ్గలేదు. అది వండం కూడా పెద్ద నొప్పులు మట్టి తగ్గిపోయినాయండి. ఇప్పుడు నా పని నేను చేసుకోకూడదు. ఎంతవరకు ముందు కూర్చొని నుంచోలేకపోయేదాన్ని, వంట కూడా చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వంట బాగానే చేసుకుంటున్నాను. ఎవరు చేయలేదు, నేను ఒక్కదాన్ని. మా వాడు ఇంకా మారలేదండి ఇంకా. అది కానీ ఇంట్లో మట్టికి వండమని ఏమి చెప్పరు. నేను మట్టికి ఇంట్లో అయితే వండట్లేదు. ఏదైనా తింటే ఆయన బయట తినేస్తారు, ఇంట్లో ఏది చేయను. నేను మట్టికి పూర్తి మానేశాను సంవత్సరం నుంచి. అంతా బాగానే ఉందండి మాకు. చెప్పానండి, ఒకళ్ళిద్దరు చేస్తున్నారండి. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా అనుభవంలోకి రాలేదు. చిన్నగా వస్తాము, ఇంకా బయటికి రావట్లేదు. వస్తానని చెబుతున్నారు కానీ ఇంకా ఇద్దరు మా ఊళ్ళో 1 ముగ్గురు చేస్తున్నారండి. చేస్తారు కానీ ఎవరింటో వాళ్ళే చేసుకుంటారు. అది ఇంకేం లేవండి, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కట్టవారి రాఘరావు గారు క్లాసులు మట్టి నెలకు 3 రోజులు వెళ్తున్నారు. వెళ్తూనే ఉంటారు. భీమవరం, ఇటు తిరుపతి థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. మరి చూసారండి, ఒక గృహిణి మరి యాక్సిడెంటల్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వదిన గారు మరి ధ్యానం చేసుకోమని చెప్తే ఆ రోజు నుంచి ధ్యానం చేసుకున్న ఒక 20-30 రోజుల్లో మరి తన యొక్క రుగ్మతను పోగొట్టుకొని సంవత్సరం నుంచి ఇంతవరకు ట్యాబ్లెట్ వేయలేదంట, హాస్పిటల్కి వెళ్ళలేదంట. మరి చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు. అమ్మా నమస్తే. అమ్మా మీ పేరు? నా పేరు సీతారత్నం, మాది వీర్లపాడు. నేను 2011 సెప్టెంబర్ 9వ తారీఖున ధ్యానంలోకి వచ్చాను. ఎవరి ద్వారాగా వచ్చానంటే హైదరాబాదు జ్యోతి మేడం గారని వసంతనగర్లో ఉంటారు. వసంత మేడం గారు అక్కడ వసంతనగర్లో ఉంటారు. ఆమెగారు నాకు కాళ్ళు నొప్పులు అయితే వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఏంటమ్మా అంటే ఇది ప్రాబ్లం అంటే ఏంటి అని అమ్మటే వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ తీసుకొని ఏంటండి మీ ప్రాబ్లం అన్నది. అంటే ఇట్లా కాళ్ళు నొప్పులమ్మా ఇట్లా అన్నా. ఏం వద్దండి, మీరు గది చీకటి చేసుకొని మీరు కాసిన మంచినీళ్ళు తాగి ధ్యానంలో కూర్చోండి అన్నది. అసలు నాకు ఆ ధ్యానం అంటే ఏందో అప్పుడు నాకు తెలియదు అసలు. అయితే ఏంటమ్మా అంటే ఏమీ లేదు, కాసిన మంచినీళ్ళు తాగి ఏ నామ స్మరణ ఏమీ వద్దు, మీరు ఎట్లా ఉంటే అలాగే మీరు కూర్చొని ధ్యానం చేయండి అన్నది. సరే ఇవాళ శనివారం కదమ్మా, సోమవారం నుంచి మొదలు పెడతానన్నా. దీనికి వారాలు వజ్రాలు లేవు, ఇప్పటికిప్పుడే కూర్చోవచ్చు. మీ మనసు బాగాలేదు అనుకోండి, కూర్చోండి. దానికిలాగా స్నానాలు చేసి మడి దడి అనేది ఏం అక్కర్లా మనకి, మీరు కూర్చోండి అన్న. సరేలే అలాగే కూర్చుంటాలని అలాగే కూర్చుంటున్నాను. 6 నెలలు కూర్చున్నాను. అట్లా కూర్చున్న తర్వాత నాకు మరి మాంగారు ఉన్నారు. అప్పుడు
మరి ఆయన పొద్దున్నే టిఫిన్ అది పెట్టాలా, ఎలాగమ్మా అని ఆమెనే అడిగాను. అడిగితే అన్నది కదా అలారం పెట్టుకోండి అన్నది. 6 దగ్గర నుంచి 7 వరకు అలారం పెట్టుకోండి అంటే నేను ఆ టైంలో అలారం పెట్టుకున్నాను. అదే టైంలో హాస్టల్ మాస్టర్స్ వచ్చి నా దగ్గరికి చేతులు 2 పట్టుకునే సిస్టర్స్ జానాలో, అసలు నాకు అసలు ఏదో తెలియదు. 5 గంటలకి తీసుకుపోతున్నారు, తెల్ల డ్రెస్సులో ఉన్నారు వాళ్ళు సిస్టర్స్. తీసుకుపోతుంటే ఎక్కడికమ్మా నన్ను కళ్ళు తెరవాలి అప్పటికి. ఎలాగమ్మా నన్ను తీసుకెళ్తున్నారు, ఎక్కడికమ్మా అని అంటనే ఉన్నాను. అందులోకి లోపలికి తీసిపోయారు, రూమ్లోకి తీసిపోయారు. తీసిపోయే వరకు అంతలోకి అలారం మోగుతుంది. ఇటు కళ్ళు తెరి చూసారు, అక్కడ సిస్టర్స్ డాక్టర్లు ఉన్నారు, మాస్క్ అది కట్టుకొని బల్ల కనపడుతుంది బెడ్. అలారం మోగింది, లేచా. అది తర్వాత మా పక్క వాళ్ళకి చెప్తారు, మా పక్క వాళ్ళు అంటే అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆ అమ్మాయికి డబ్బాపి ఆంటీ ఎంత పని చేశారంటే సర్జరీ అయిపోయేది కదా, కళ్ళు నీకు అలారం పెట్టుకోమని ఎవరు చెప్పారు? తెలియదు కదమ్మా నాకు. ఇప్పుడు వాళ్ళకి నేను అందరికీ మీరు ధ్యానంలో కూర్చోండి, ఏ జరిగినా మీకేం ప్రాబ్లం లేదు. ఆ ధ్యానంలో కూర్చుని చెప్పి మీకు ఆ నొప్పులు కానీ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాలేదండి. మళ్ళీ సర్జరీ అయిపోయింది. సర్జరీ ఇక్కడ అవ్వాల, మామూలుగా నేను చేయించుకున్నాను, బయట చేయించుకున్నాను. అసలు కళ్ళకి చూసుకున్నా, నేను డాక్టర్ని చూసుకున్నాను. మరి ఆ ఒక్క మరి చూడండి, మరి నాకు 2 నిమిషాలు కనుక ఆగినట్టయితే నాకు సర్జరీ అయిపోయేది. అసలు ఎంత యాక్టివ్గా ఉందంటే నిజంగా ఆ రోజు నాకు చాలా బాగా ఆనందపడ్డాను. తర్వాత ధ్యానంలో ఇంకేముంది అసలు నాకు ఇక అనుభవం అనేది లేదు. కూర్చోండి. తర్వాత పత్రిజీ గారిని 2011 మరి 2012 అయింది పుట్టినరోజు కదా, బోధన వాళ్ళే ఏం చేశారంటే నాకు తీసిపోయిన జ్యోతి మేడం గారు, అక్కడే రమా మేడం గారని రమాదేవి గారు ఉన్నారు కదా పిఎంసీలో ఇందులో ఉంటారు, మన రాంబాబు గారు వీళ్ళందరూ ట్రస్ట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారాగా నన్ను అక్కడికి తీసుకుపోయారు. బోధన వెళ్ళి 5 రోజులు ఉన్నా. 5 రోజులుండి సార్ తోటి మాట్లాడటం చేయటం, వాళ్ళ ఇల్లు అవన్నీ సాధ్యం చేసాము. అంతా సత్సంగ సాంగత్యమైంది, అంతా వాళ్ళ ఇల్లు అన్ని ప్రదేశం ఆయన చదువుకుంది, చక్కెర ఫ్యాక్టరీ అన్నీ చూసి వచ్చాం. అంతా అయిపోయింది, బాగానే ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత 2012 మార్చిలో కాశీ ప్రోగ్రాం పెట్టారు. కాశీ వెళ్ళాం. 3 రోజులు 4 రోజులు ఉన్నాం అక్కడ, రూమ్లో ఉన్నాం. తర్వాత మా సారు నేను అందరిని పంపించారు. ఆరోగ్యం మటుకు బ్రహ్మాండంగా ఉందండి, ఏమీ లేదు. ఏదన్నా కొంచెం జలుబు దగ్గు వచ్చినా కూడా నేను అసలు టాబ్లెట్ వేసుకున్నాను, అస్సలు వేయను. డాక్టర్ జ్వరం అనేది లేదు. జలుబు దగ్గే నేను హైదరాబాద్ నుంచి వచ్చాక 15 రోజులు వచ్చింది జలుబు దగ్గు. నేను అసలు అందరూ అన్నారు వేసుకో టాబ్లెట్లు వేసుకో, హాస్పిటల్ పోవాలి, టాబ్లెట్లు వేసుకొని మా బాబు వాళ్ళు కూడా గొడవ చేశారు. నువ్వు ధ్యానం అంటావు, ధ్యానం అంటే మనశ్శాంతి కోసమే, నువ్వు ధ్యానం చేసేది వీటి కోసం కాదు, రోగాలు వస్తే హాస్పిటల్ పోవాలన్నారు. నేను వెళ్ళనన్నా, చివరికి తట్టుకోలేక వాళ్ళ గోళ అంత సిరప్ తెప్పించుకొని తాగాను. జెండు బాగా కూడా పోయిలే, నేను అంత హ్యాపీగా ఉంది. ఏమీ లేదండి, మాకు 7-8 సంవత్సరాలు అయింది నేను అసలు జెండు బాగా కానీ టాబ్లెట్ కానీ మా ఇంట్లో. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను ఉండట్టు ఎవరూ లేరు. నేను ఉండట్టు హ్యాపీగా నేను తిరిగినట్టు ఏ దేశాలు ఇప్పుడు అన్ని తిరిగి వస్తాను, ఏమీ లేవు. అంతా పత్రిజీ గారు కూడా మీరు నేను ఎలా కూర్చున్నామో మీరు ఎలా అడిగారో పత్రిజీ గారు కూడా అడిగారు. ఎక్కడ వైజాగ్లో ప్రకృతి ర్యాలీకి ఫస్ట్ కరోనాకు ముందు జరిగింది. ఫస్ట్ అదే ఇప్పుడు మేము ఇద్దరం ఇటు కూర్చొని మాట్లాడుతుంటే ఇటు కూర్చుంటే ఏంటమ్మా ఏ ఊరు ఏంది అన్నారు. ఇట్లా ఫలానా ఊరండి అన్న. మరి ఏంటి అన్నారు అంటే ఎంతసేపు కూర్చున్నావమ్మా అన్నారు. 4 గంటలు కూర్చున్నానండి అన్న. 4 అబ్బా అన్నారు. అన్న తర్వాత మరి ఏంటి నీ ప్రోగ్రాం ఏంటంటే మా ఊళ్ళో శాకాహార ర్యాలీ జరగాలి సార్, పిరమిడ్ ఒకటి కట్టాలి సార్, నా కోరిక అది ఉంది అన్న. శాకాహార ర్యాలీ వచ్చి 4 వారం రోజులకే శాకాహార ర్యాలీ జరిగింది. పిరమిడ్ ఆగిపోయింది. అన్నీ పిరమిడ్ అయిపోయింది. ఇంకా పిరమిడ్ ఒకటి రావాలి. పిరమిడ్ ఇప్పుడు కూడా నేను పత్రిక సార్ని అదే అడుగుతున్నా. పత్రిక సార్ ఎక్కడికి పోవాలా, మనలోనే ఉన్నారు. ఇప్పుడు అన్ని జరిపించేదంతా ఇదంతా ఆయన గారే కదా, మనదే ఉంది అంతా ఆయన. నేను అందరికీ అదే చెబుతా, ఎవరైనా వస్తున్నారు భోజనం అంటే చేసి పెడతాంటే నేనేం చేయాలి, మాస్టర్సే అన్ని మనం నడిపిస్తున్నారంటే మాస్టర్స్ నడిపిస్తున్నారు, మాస్టర్సే చేసి పెడుతున్నారు. అంతా బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సలహా సూచనలు ఏంటి? ధ్యానం చేసుకోమంటారు, చేసుకుంటే ఎంతకాలం చేసుకోమంటారు, ఏ వయసు వాళ్ళని చేసుకోమంటారు?
పిఎంసీలు. ఇప్పుడు మేము షేర్లు అవి కూడా కట్టామండి పిఎంసీకి. ఓకే, మీరు కట్టారు. ప్రేక్షకులకి మీ 1,50,000 సలహా ఏమిటి? ధ్యానం చెయ్యాలా, అందరూ ధ్యానం చేసుకోవాలి. తప్పదు అసలు ఎవరికైనా. నేను ఇప్పుడు అద్దె చదువుతాను అందరికి కూడాను, ముందు శాకాహారులు అయినా పైన ముందు ధ్యానంలోకి రండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ముందు మీరు శాకాహారులు అవ్వండి అంటే ఏంది వీళ్ళు తినొద్దంటున్నారు, పూజ చేయొద్దంటున్నారు, ఇవన్నీ ఏందంటున్నారు. మీరు ధ్యానంలోకి వస్తే మీ అనుభవమే మాకు తెలుస్తుంది మీకు. మీరు రాండి ముందు. ఇప్పుడు నేను చేస్తుంటే బాలకృష్ణ గారు అన్నారు మీరు పూజలు చేసేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నారు, ఎత్తాము. చెయ్యొద్దని అన్నారు. ఎల్లిపాయ తినేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నారు, ఎత్తాము. ప్రమాణం చేయించారు. నేను ఎక్కడికి భోజనాలకు పోను. మా మాంగారు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే నేను కూడా శాకాహారులు అవ్వండి, ముందు చిన్నపిల్లల దగ్గర నుంచే ధ్యానం చేయండి. యూత్ రావాలా, మాది అయిపోయింది. చిన్నపిల్లలు మీరు ధ్యానం చేయాలా, మీరు మారాలా. మీరు కూడా వచ్చి అందరూ కూడా శాకాహారులు అయితే ఎంతో బాగుంటుంది. మీ వెనక మేము ఉంటాము, మీరు రండి, మీరు చెయ్యాలి ఇవన్నీ అని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు కూడాను మా ధ్యానం మాకు ఎప్పుడు ధ్యానం అంటూనే ఉంటుంది. ఈ ధ్యానం మటుకు ఏది మర్చిపోయినా పూట అన్నం లేకపోయినా నాకు పర్వాలేదు. మొన్న ఊరు వెళ్ళారు, మాటూరుపేట వెళ్ళారు కదా, ఆయన లేకపోతే నేను వంట చేయలే, శుభ్రంగా ధ్యానంలో అంతా. ఇక నాకు అసలు ఏం ఉండదు, ఆకలి ఉండదు, ఏం ఉండదు. ఇక ఆయన ఉన్నారని తప్పక ఇక వండటమే కానీ పెట్టడమే కానీ నాకు అసలు ఆ భోజనం మీద ఉండదు. అంకితమే. ధన్యవాదాలు తల్లి. భూమి మీద మన ఇంతమందిని తీసుకొచ్చింది వెనక. ఎప్పుడో ఆడవాళ్ళందరూ వంటింటికి అంకితమై ఉండేవాళ్ళం. ఇవాళ ఏందండి ఆడవాళ్ళందరం కూడా బయటకు వచ్చేసి అంత హ్యాపీగా బతుకుతున్నాం. ఇవాళ ఆత్మ బంధువులు ఎంతమంది మనకి. ఇదివరకు ఎవరో ధ్యానం వల్లే కదా. ఒకప్పుడు పక్కన ఉన్నా కూడా ఎవరో ఏదో తెలియదు, పక్క ఊరోళం అయినా. ఓకే, ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. చాలా చక్కని అనుభవాలు చెప్పారు. మరి అంత దాదాపు 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు వారు. మరి ఇప్పటికీ కూడా నిరాటంకంగా ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు ధ్యాన సాధన చేస్తూ మరి అనేక మందికి ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటారు. మరి మరొక గ్రాండ్ మాస్టర్ని యొక్క అనుభవాల్ని మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు వెంకట్రావు, మాది ఎర్లపాడు. నేను 2012లో ధ్యానానికి వచ్చాను. ఈ మా మేడం నాకు ధ్యానం చెప్తుంటే నాకు అస్సలు ధ్యానం వద్దు, నాకు అన్నీ బాగుండే, నాకెందుకు ధ్యానం అన్నాను. మా మేడం. అయితే అక్కడ పత్రిసారు వెళ్ళి తప్పట్లు కొడితే నేను 3 రోజులు పేకాడేవాడిని, మీకేం పోయే కాలం వచ్చింది, అక్కడ ధ్యానం జరుగుతుంది, దాంట్లోకి వెళ్ళొచ్చుగా అన్నాడు. ఆ మాట చెవిలో పడింది. మీరు భోజనం కొండరు నిద్రకొండరు అన్నది. నాకు అవన్నీ అనవసరం అమ్మ రా అని 3 రోజులు చేసిపోయి దాంట్లో కూర్చున్నా. 4గో రోజు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. 4గో రోజే ఈయన పై నుంచి ప్రాణశక్తి లోపలికి వస్తుంది అంతు లేకుండా. అంతే, అది వైటు కాంతి లాంటిది వస్తుంది. ఇక దాంట్లో నాకు అర్థమైపోయింది ఇదేదో దేంట్లో ఉందిరా, ఇదివరకు ఏమీ లేదనుకున్నాను. ఉంది కానీ తక్కువ, ఇక దాని మీదే ఉంది ధ్యాస అంతా. ఇక అక్కడి నుంచి ఒక 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత మనం ఎంతసేపు దాన్ని పట్టుకోగలిగితే అంతసేపు ఉంటుంది ధ్యానం. ఎంతసేపు చేస్తే అంతసేపు కూడా ఉండగలుగుతుంది అది. ఆ శక్తి వల్లే 40 రోజులు ఉంటే ఇంకా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది అస్సలు బెడ్ మీదకి వెళ్లకుండా ఆ ధ్యానంలో ఉండటమే. ఆ శక్తి వల్లే బెడ్ మీదకి వెళ్ళే పని లేదు, దేని మీద లేదు, కుర్చీలోనే పడుకోవటం అనేది లేదు. కూర్చుంటేనే ఎనర్జీ బాగా వస్తుంది, బాగుంటుంది, ఇంకా హుషారుగా. ఏది ఉండదు అసలు, మనకి సంబంధం లేదు. 80 సంవత్సరాలు ధ్యానం చేస్తుంటేనే వచ్చి పాము ఒళ్ళో పండుకుంది. ఒళ్ళో పండుకున్నా కూడా నాకేమనిపించలా, ఒళ్ళో పండుకుంది. ఏం పాము అయింది తెలియలేదు. మామూలుగా కాసేపు ఉండి బరువు అయ్యేది, చేతుల మీద కళ్ళు తెరిచి చూస్తే చిన్నగా నా కళ్ళు చూసింది, చిన్నగా దిగి వెళ్ళిపోతుంది. ఇక పన్ను మళ్ళీ మామూలుగా ధ్యానం చేసుకుని మనల్ని ఏం చేయలేదు, నేను ఏం చేయలే. ఇక అక్కడి నుంచి ఇంకా ధైర్యం వచ్చింది. ఏం చేయలేదు అనేది ధైర్యం వచ్చింది. మనం శరీరమే కాదు, మనం మనసులో ఏరే ఉంది, శరీరం లోపల ఉన్నాం మనం అనేది అర్థమైంది. ఆ తర్వాత ఏరే లోకాలకు వెళ్ళినప్పుడు ఆ లోకాలు పోతుంటే ఇక్కడికంటే ప్రేమ అక్కడ ఎక్కువ ఉంది. ఇంకా ఆ లోకాల్లో ఏమి లేవు, కూర్చొని ఉండా కుర్చీలో అంత దూరం 10 అడుగులు ఎత్తులో పోయా, వెనక్కి తిరిగి చూస్తే ఆ కుర్చీలో ఉండా. ఇదే అదే అని కాసేపు ఆలోచించా, కాదు అదేననుకున్నా.
అంత దూరం అంత ఎత్తులో పోయి పైకి ఉంది, వెనక తిరిగి చూస్తే కుర్చీలోనే ఉండా. ఇదే అదే అని అప్పుడు ఇది కాదు అదేనని అర్థమైంది. అప్పుడు ఏటమ్మటి పోయి కొండల్లో అడవుల్లో అన్ని సార్లకు పోయి అక్కడ అడవుల్లో కూడా 4 బాయిలు కానొస్తాయి. ఏంది బాయిలు అడవిలో ఎడుతోంది అలా ఉందా అని పోయి దగ్గరికి 4 అడుగులు నీళ్లు కనపడతాయి. చూస్తాను కానీ మళ్ళీ డ్రై అయిపోతాయి. ఆ 4 బాయిలు తిరిగి అవన్నీ తిరిగి తెల్లారింది, మళ్ళీ వచ్చేసా. ఇక అట్లా ఇంకోసారి 2 సార్లు అట్లా పోయా అనమాట. బాగా ఆ ఏరియా లోకాలకు అన్నిటికీ అక్కడ ప్రేమ ఏరుగా ఉంది. ఆ ప్రేమను చూసిన తర్వాత ఈ జీవితం మీద ఎప్పుడు ఆనందమే కానీ ఇంకా రెండోది లేదు, ఇక్కడ ఏం పోగొట్టుకునేది లేదు. అతీతంగా ఉందన్నమాట. అంతులేని ప్రేమ, అంతులేని ప్రేమ. అసలు మనకి మామూలుగా పోవటానికి కుదరదు కానీ అంత తేలిగ్గా ఈ ధ్యానం వల్ల పోయాం. ధ్యానంలో ఎంత ఉందనే సంగతి అప్పుడు తెలిసిందన్నమాట. పత్రి గారి గొప్పతనం ధ్యానంలో ఎంత ఉందా అనేది అప్పుడు అర్థమైంది. ఇక అసలు వైభోగం అన్నమాట. మన సదానంద యోగి గారు రావటమే పెద్ద భోగం, పత్రి గారికి కలవటం వైభోగం. ధ్యానమే భోగం, ధ్యానమే వైభోగం. శాకారమే భోగం, శాకారమే వైభోగం. పిరమిడ్లు కట్టడమే భోగం, శరవల్లిలో ధ్యానం చేయటమే వైభోగం. ఇక అంతా ఆనందమే, ఆనందం ఆనందమే, వైభోగం అనమాట. ఈ జనాలు మొత్తం కూడా ధ్యానం చేసి శాకారులు అయితే ఇక దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎవరికి ఇబ్బంది రాదు, ఆరోగ్యంలో రాదు, వర్షాలు పడే దాంట్లో రాదు, ఏ ఇబ్బందులు రాదు, ఇంట్లో ఏ ప్రాబ్లం అనేది రాదు. ఏమో మొట్టమొదటి కొద్దిగా నడువు నొప్పి ఉండేది పండుకుంటుంటే ధ్యానం ముందు. ఇక ధ్యానం వచ్చిన తర్వాత ఈ నొప్పి లేదు, ఆ నొప్పి లేదు, అసలు ఏ నొప్పి లేదు. ట్యాబ్లెట్ అనే సమస్య లేదు, డబ్బులు ఆర్థిక పరిస్థితులు లేదు, గొడవలు లేవు. ఇల్లు పక్కన వాళ్ళతో పొలాలతో పక్కన వాళ్ళతో అన్ని గొడవలు ఉండేవి. ఏ గొడవ లేకుండా పోయినాయి అనమాట. అదంతా అయ్యే మళ్ళీ మనం ఏమీ చేయకుండా. ధ్యానం అంత గొప్పది, ఎంత అంత చెప్పడానికి లేదనమాట. ధ్యానం లేకపోతే వాళ్ళు అజ్ఞానం అనమాట, అంత సున్నాతో సమానం. ధ్యానం ఉంటే అన్నీ ఉండట్టే, ధ్యానం ఉంటే వైభోగమే వైభోగం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చేస్తూ ఉంటారా మీరు? చేస్తున్నారు కదా ధ్యాన కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు మీరు? ధ్యానం కనపడ్డోళ్ళకల్లా శాకాహారం ధ్యానం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పటం. ఇందాక ఎవరో వచ్చారు రామరెడ్డి పిల్లి నుంచే, మీరు వాటేసుకున్నాకే నాకు మాంసం మానేశానండి, అదే ధ్యానం చేస్తున్నా కానీ నేను మానేయలేదు, మీరు వాటేసుకున్నారు మానేశాను అన్నాడు. ఇంకెవరో కొట్టు మీరు కోడిగుడ్లు అమ్మద్దండి అన్న మానేశాడంట. అట్లా బస్సులో కనపడ్డ వాళ్ళకి చెబితే అట్లా చాలా మంది ధ్యానం మానేశారు, ధ్యానం చేసుకుంటున్నారు బాగా. ఈ మాంసం అట్లాంటివి అన్ని మానేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇంకా చేస్తా పోపుకున్నంతవరకు ధ్యానం చేయటం. ఎక్కడ ర్యాలీలు ఉండా వెళ్ళిపోయి ఆ ర్యాలీల్లో పాల్గొనటం, శాకాహార ర్యాలీ చేయటం, ధ్యానం చేసుకోవటం, అందరికీ ధ్యానం చెప్పటం. ఇక నా ఉద్యమం ఇదే, ఇంక అంతకంటే ఏమి లేదు. పత్రిసారి లాగా ధ్యానం చేయటం తప్ప ఇంకా రెండోది లేదు. పత్రిసారు జై హై జై హై జై హై. 80 సంవత్సరాల వయసు అంటున్నారు కదా, మరి ఈ భారతదేశంలో ఉన్న ముసలివాళ్ళకి రకరకాల రోగాలతో బాధపడే ఎవరికి అసలు రోగం రాదు. ధ్యానం పెంచాలా వాళ్ళు ఏం చేస్తున్నారు, గంట అరగంటల టైం పెట్టుకుంటున్నారు. ధ్యానం చేసేవాళ్ళు టైం పెట్టుకోకూడదు. వాళ్ళ ప్రాబ్లం ఎంత ఉందో అంత చేస్తే పోద్ది ఆ ధ్యానం. రాత్రి పొగలని లేదు, దానికి పగలంతా అన్ని పనులు చేసుకోవచ్చు, రాత్రి తెల్లాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. నిద్ర ఎందుకు వస్తుంది? ఇంకా ధ్యానం చేస్తారు 2 గంటలు ధ్యానం చేస్తే 2 4 8 గంటల శక్తి వస్తుంది. ఇక నిద్ర వచ్చే సమస్య లేదు. ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ చేయవచ్చు ఇంకో పనులు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరి చక్కటి గ్రాండ్ మాస్టర్ యొక్క అనుభవాలు చూశారు కదా. మరి 7 సంవత్సరాల పాటు 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ధ్యాన సాధన చేస్తూ 7 సంవత్సరాల నుంచి మంచం మీద పడుకోకుండా కుర్చీలోనే కూర్చున్నాడంటే ఎంత అద్భుతం అండి. మరి ఆయనకి ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ అనేది తెలియదు. మరి ఇంత వయసులో కూడా అంత యాక్టివ్గా ఉండి ప్రతి సజ్జన సాంగత్యాల్లో శాఖాహార ర్యాలీలో పాల్గొంటూ అనేక మందిని ధ్యాన మార్గంలోకి తీసుకురావడం జరిగింది. ధ్యానం యొక్క మహత్తుని ప్రపంచానికి మన ఈ ఏరియాలో ఆయన చూపెట్టడం జరిగింది. ధన్యవాదాలు. అమ్మా, మీరు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొండతాలపల్లి సార్. ఓకే, మీ పేరు? ఎల్లవర్తి ప్రమీల. ఓకే, మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? 2024 జూన్ 31 నుంచి ధ్యానంలోకి వచ్చామండి. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మమ్మల్ని రాఘవమ్మ గారని కొండతాలపల్లిలో తీసుకొచ్చారు. మేమందరం కలిసి ఆంజనేయ స్వామి గుడిలో సంవత్సరం పాటు చేశాము. ఆ తర్వాత వచ్చి నేను నందిగామ వచ్చేసాను. ఇప్పుడు కూడా నెల వెళ్తాను, నెలకి చేస్తూ ఉంటాం కొండతాలపల్లిలోనే. నేను బాగా మంచిగా ఉంది. ధ్యానంలో మీరు ఏమైనా సమస్యలు పోగొట్టుకున్నారా, పెంచుకున్నారా? సమస్యలు ఏమి ఉన్నా లెక్కలేదు,
పరిష్కరించిన బరువు అనిపించలేదు, సమస్యలున్నా బరువు అనిపించలేదు, కనపట్టలే, తట్టుకునే శక్తి వచ్చింది, ఓపిక వచ్చింది, అంతా బాగుంది. నాకైతే మట్టుకి మేము జ్ఞానంలో 20 రోజుల తర్వాత వచ్చి నాకు కడతాలు కానొచ్చింది. కడతాల అసలు నాకు తెలియదు, ఆ ఏరియా తెలియదు, అసలు హైదరాబాద్ చివరి దాకా తెలియదు. జ్ఞానంలో ఎట్లా చూశానంటే పత్రి గారి సమాధి ఇట్లా ఇలాంటి నల్లబండ తక్కువ సార్లు కానొస్తుంది, తెల్లబండ ఎక్కువ సార్లు కానొస్తుంది. నేను ఆలోచించి ధ్యానంలో నుంచి లేచిన తర్వాత రాఘమ్మ గారిని అడిగా. ఆమె గారు వెళ్ళి వచ్చిందంట ఒకసారి, పిన్ని నాకు పత్రి గారి సమాధి నల్లబండ తెల్లబండ అన్న. ఎందుకు రాన్నది, నల్లబండ తక్కువ సార్లు కానొస్తుంది, తెల్లబండ ఎక్కువ సార్లు కానొస్తుంది అన్న. అరే తెల్లబండ రాన్నది, అది అయిపోయింది. మళ్ళీ ఒక 10 రోజులు ఆగిన తర్వాత మనం హైవే తార్ రోడ్డు దిగి మెటల్ రోడ్డుకి దిగినప్పుడు మెటల్ రోడ్డు ఎక్కువ కానొస్తుంది, తార్ రోడ్డు తక్కువ కానొస్తుంది, చుట్టుపక్కల చెట్లు కానొస్తున్నాయి. మళ్ళీ 15 రోజులకి ఆ రోజు కూడా అడిగారు, పిన్ని ఏంది ఇట్ట కానొస్తున్నాయి, మెటల్ రోడ్డా తార్ రోడ్డా అన్న. అరే తార్ రోడ్డు దిగాక మెటల్ రోడ్డేరా అన్నది. చెట్లు ఉన్నాయా అన్న, చెట్లు ఉన్నాయి అన్నది. అదే మొన్న నేను వెళ్ళా, కడతాలు వెళ్ళా. కడతాలు వెళ్ళిన తర్వాత సేమ్ అదే నేను సమాధి కాడ ఉండి సార్ సమాధి కాడ నుంచొని ఫోన్ చేసి రాఘమ్మ గారికి మొత్తం వివరించా. పిన్ని నేను చూసింది కడతాలే నా కాడికి వచ్చింది, అన్నీ అవే. ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది కదా నేను చెప్పింది. కడతాలు వచ్చేసింది, అసలు దగ్గరకు వచ్చేసింది. నేను అక్కడుండి ఫోన్ చేశాను రాఘమ్మ గారికి, కడతాల్లో ఉండి సమాధి కాడ ఉండి, పిన్ని నేను సేమ్ నేను చూసిందే ఎక్కడుంది అని ఆమె గారికి మనతాలపల్లి ఫోన్ చేశా. అరే నువ్వు ఎదరష్టవంతురాలులా, సమాధి నీకు దగ్గరకు వచ్చింది కడతాలా అని అన్నది సార్. ఇక మామూలుగా ఆరోగ్య సమస్యలు పర్వాలేదు, తట్టుకునే శక్తి వచ్చింది, నలుగురిలో తిరిగే శక్తి వచ్చింది. ఎక్కడ ర్యాలీలు పెడితే అక్కడికి వెళ్తున్నా, నాకు 60 దాటినవి, బాగానే హుషారుగానే వెళ్తున్నా ఎక్కడికంటే అక్కడికి. ధ్యానం చెయ్యండి, అందరూ ధ్యానం చెయ్యండి, అన్నీ తినటం మానేయండి, శాకాహారులుగా మారండి, మంచిది. వాటి ప్రాణం కూడా రక్షించండి. అది సార్. ఓకే, ధన్యవాదాలు తల్లి, చాలా చక్కటి అనుభూతులు చెప్పారు. ఓకే అమ్మా, మంచిది. చూసారండి, మరి ఒక సామాన్య మహిళ మరి ధ్యాన సాధన ద్వారా ధ్యానంలోనే కడతాలని మరి పత్రిజీ గారి సమాధిని దర్శించడం జరిగింది, మాస్టర్ స్వామికి చూపెట్టడం జరిగింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? సార్ నా పేరు పరెడ్డి వెంకట్రావు, ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం, వీర్లపాడు అండి. నేను ఒక 25 సంవత్సరాల క్రితమే మన పత్రిజీ గారు జింకానా గ్రౌండ్లో ఇట్లాగే శ్వాస మీద ధ్యాస పెడితే అటు వెళ్తా ఎందుకో అక్కడ పాంప్లెట్లు అవి చూసి లోపలికి వెళ్ళాను. ఆ రోజు పత్రిజీ గారు ధ్యానంలో నేను కూర్చోవడం జరిగింది. ఆ ఫ్లూట్ వాయించుతూ అరగంటలో ఏం జరిగిందో ఏంటో కూడా అర్థం కాని స్టేజ్లో అంత టైం అయిపోయింది. ఎంతో ప్రశాంతంగా ఎంతో అనిపించింది. ఇక తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇక కొన్ని కారణాల చేత ఉద్యోగరీత్యా చదువురీత్యా ఆగిపోవడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల క్రితం మా ఊర్లోనే చవ వెంకట్రావు గారి ద్వారా మళ్ళీ శ్వాస మీద ధ్యాస ద్వారా ఇట్లా రామని పిలిస్తే మళ్ళీ వచ్చి ఇక దీంట్లో ఉండటం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ శ్వాస మీద ధ్యాస అనేది చేయటం జరుగుతుంది. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన మానసికపరమైన సమస్యలు కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎంతో ఈజీగా తీసుకోవటం, వాటిని సునాయాసంగా పరిష్కరించబడటం జరిగింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తేలికగా ఈజీగా తీసుకొని మనం సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చేయటం వల్ల ఇది ఎంతో అందరికీ వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదలకు కానీ ఆరోగ్యరీత్యా కానీ అన్ని రకాలుగా ఒక దైవ శక్తిని మనం పొందటానికి కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎంతో సులువైన తేలికైన
మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగకరమైన మార్గం ఇది. ఎన్నో మార్గాలు ఎన్నో విధాలుగా ఉన్నప్పటికీ చివరికి రావాల్సింది ఈ శ్వాస మీద ధ్యాస దగ్గరకే. చేయాల్సింది కూడా చివరికి ఎన్ని రకాలుగా దైవారాధనలు కానీ పూజలు కానీ మన సంగీతం ద్వారా కానీ ఏదైనా చివరికి వచ్చేది మనం ఆ చివరిలో మనం చేయవలసింది కూడా ధ్యానంలోకి వెళ్ళి మనం ఆ భగవద్ దర్శనం మనం చేసుకోనే మార్గం కూడా ఈ యొక్క శ్వాస మీద ధ్యాసే. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేదే ఇక ఫైనల్గా మనం చేసే పని అన్నమాట. దీని ద్వారా మనం ఎన్నో మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యరీత్యా మన యొక్క రోగాలను మన యొక్క ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు. అట్లాగే మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ యొక్క 84 లక్షల జీవరాశుల్లో ఈ యొక్క ధ్యానం అనేది ఒక మానవునికి మాత్రమే ఇది సార్థకత అవుతుంది. దీని ద్వారా మన యొక్క కామక్రోధ మద మహత్యాలను మనం పూర్తిగా అధిగమించి మన యొక్క కోరికలను ఇది జయించడానికి, మన యొక్క కోరికలను సులువుగా తీర్చుకోవడానికి, అట్లాగే అనవసరమైన కోరికలను ఒక కామ యొక్క ఇదిని మనం అధిగమించడానికి ఈ యొక్క ధ్యానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి చదువుకునే వాళ్ళు కూడా ఈ యొక్క ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి చేరటానికి కూడా వాళ్ళ మెమరీని పెంచుకోవటానికి కానీ వాళ్ళ యొక్క చదువులని మళ్ళీ దాన్ని రివిజన్ ఇచ్చేసుకోవడానికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం అనేది చిన్నప్పటి నుంచే అలవరిస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా వాళ్ళ యొక్క ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి, అది ఒక దైవం మనకి ఇది అవ్వటానికి కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం తెలుసుకొని దాని గురించి తెలుసుకొని ధ్యానం చేయటం వల్ల మన ఇది ఏంటో అనేది, మన స్వరూపం ఏంటో అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క శ్వాస మీద ధ్యాసని చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఒక వ్యక్తి ధ్యానం చేస్తే ఎన్ని విషయాలు మనకి చెప్పగలిగారు. మరి ఇంకొక మాస్టర్స్తోని మనం తీసుకుందామండి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు శివకృష్ణ. మాది మంగపేట గ్రామం, చాట్రా మండలం, ఏలూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నాకు 2015లో ఈ ధ్యాన పరిచయం జరిగిందండి. జంగారెడ్డిగూడలో శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరం ఉందండి. అక్కడ నేను ధ్యాన జగత్ మ్యాగజైన్ చదివి అప్పటి నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్లో 5 minutes, 10 minutes, 15 minutes అలాగ చేస్తూ ఉంటే అందులో ధ్యాన జగత్ మ్యాగజైన్లో రాసినటువంటి ధ్యానం చేయడం వల్ల వచ్చే అనుభవాలు, అందులో ఉన్న లాభాలు అందులో వివరించడం జరిగిందండి. స్టార్టింగ్లో ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ పూర్తిగా అర్థమయ్యే కాదండి. తర్వాత స్టార్టింగ్ నిదానంగా అప్పటి వరకు నేను మాంసాహారం తీసుకునేవాడిని. అప్పటి నుంచి నేను మాంసాహారం మానేసి శాకాహారం తీసుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటుంటే నాకు ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్లో చెప్పే విషయాలన్నీ కూడా, సూక్ష్మమైన విషయాలన్నీ కూడా నాకు అర్థమవడం మొదలుపెట్టాయండి. అప్పటి నుంచి దాని ప్రకారం నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే నాలోనే అనేక మార్పులు రావడం జరిగిందండి. మొదటిగా నాలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలు, అనవసరమైన మాటలు, అలా అనవసరమైనటువంటి చేష్టలు, అనవసరమైనటువంటి ఆలోచనలు తొలగి ఆ క్వాలిటీ లైఫ్ని ఆ రోజు నుంచి నేను జీవించడం జరుగుతుందండి. మొదట్లో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఈ వయసు ఏంటి, ధ్యానం ఏంటి, శాకాహారం ఏంటి అని. నిదానంగా క్రమక్రమంగా నేను వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా నా ధ్యాన సాధన, ఆ జ్ఞాన ప్రకారం నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాలో మార్పును గమనించి వాళ్ళు అంగీకరించడం జరిగిందండి. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు జంగారెడ్డిగూడెం శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యానం మందిరం దగ్గర ఉన్నటువంటి పిరమిడ్ సొసైటీ సభ్యులందరికీ కూడా నేను రుణపడి ఉంటానండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలండి. సార్, మీరు 2015లో వచ్చారు ధ్యానంలోకి, మీరు నేర్చుకున్నారు. మరి మీరు ఎవరికని చెప్పారా?
నేను చెప్పడం కదండి, నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా నేను మొట్టమొదటిగా నేను షేర్ చేసుకున్నది మా సిస్టర్తో. నా ప్రవర్తన చూసి మొట్టమొదటిగా మారిన వ్యక్తి మా సిస్టర్ అండి. ఇప్పుడు కూడా నాకంటే ఎక్కువగా ధ్యానం చేస్తుంది, నాకంటే ఎక్కువగా పుస్తకాలు చదువుతుంది, నాకంటే ఎక్కువగా మన ఆధ్యాత్మిక విషయాల ప్రసంగాలు ఎక్కువగా వింటుందండి. మీరు యూత్, మీరు మీ సిస్టర్ యూత్, మీరు ధ్యానం ఎంతమందికి చెప్పారు? నేను అక్కడ జంగారెడ్డిగూడలో ఉన్నప్పుడు అక్కడ సొసైటీ వారు, మన పిఎస్ఎస్ఎం సొసైటీ వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారండి. ప్రత్యేకంగా చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్స్ పెట్టేవారు. ఆ సమ్మర్ క్యాంపులో నేను కూడా వాళ్ళతో పాటు సర్వీస్ చేసుకుంటూ అక్కడికి వచ్చిన పిల్లలందరికీ 1 వీక్ ఉంటుందండి. ఆ కార్యక్రమం ఎంతో గ్రేట్ కార్యక్రమాలు చాలా వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కూడా నన్ను చేయడం వల్ల నేను కూడా వాళ్ళతో పాటు ఎంతోమందికి అక్కడ చిన్నపిల్లలకి మరియు ఊరూరు తిరిగి పాంప్లెట్స్, తర్వాత ఎన్నో దేవాలయాల వద్ద వాళ్ళకి ధ్యానం చెప్పడం జరిగిందండి. ఇది చాలా పాజిటివ్గా తీసుకున్నారు. చాలామంది శాకాహారులుగా కూడా మారారండి, ధ్యానాన్ని కూడా చేస్తున్నారండి. మీరు పత్రి గారు చూసారా? పత్రి సార్ని చూశానండి. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్లో చదవడం, తర్వాత ఎంతో ఆతృత మొదలైంది. ఇటువంటి గొప్ప విషయాలు చెప్పిన వ్యక్తిని, మహానుభావుని నిజంగా ఎప్పుడు చూస్తానా అని చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను. మొట్టమొదటిసారిగా ద్వారకా తిరుమలలో పత్రి సార్ వచ్చినప్పుడు నేను ఆయన యొక్క దర్శన భాగ్యం నాకు కలిగిందండి. ఆయన కలిసిన ప్రతి క్షణం నా జీవితంలో మధురానుభూతి అండి. నా జీవితంలో నేను మర్చిపోయిన ఎన్నో క్షణాలు ఏమైనా ఉంటే పిరమిడ్ సొసైటీతో ఉన్నటువంటి, ఆ సొసైటీ సభ్యులతో కూడుకున్నటువంటి క్షణాలు మరియు పత్రి సార్తో గడిపిన క్షణాలు నా జీవితంలో సువర్ణ లక్షణాలతో లెక్కించుకోవచ్చు నా జీవితంలో. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగాయని ఉంటే అవి ధ్యానంలోనే సువర్ణాక్షరాలలో రాసుకోవచ్చు. ఓకే, మరి శాకాహార ర్యాలీలు ఏమైనా చేయించారా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా విజయవాడలో మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారండి. అదే నా యొక్క మొదటి శాకాహార ర్యాలీ. ఆ తర్వాత హైదరాబాద్లో చార్మినార్ వద్ద నిర్వహించినటువంటి 2 భారీ ర్యాలీలలో నేను పాల్గొనడం జరిగిందండి. ఎంతో నాకు మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. మరి చార్మినార్ ర్యాలీ అక్కడ ఎవరు నడిపించారు తెలుసా? అక్కడ మన హైదరాబాద్ కర్తాల్ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, ప్లస్ మన లక్ష్మీ మేడం గారు, ఎంతోమంది సీనియర్ మాస్టర్లు ఈ ప్రోగ్రామ్ని కనెక్ట్ చేశారండి. ఎంతో అక్కడ ఆ ఏరియాలో నిర్వహించడం ఎంతైనా నాకు చాలా మంచిగా అనిపించిందండి. అటువంటి ప్రాంతాల్లో కంపల్సరీగా అటువంటి శాకాహార ర్యాలీలు ఎన్నో జరగాలి. అక్కడే కాదు, మన భారతదేశం అంతా ఎన్నో అటువంటి ప్రాంతాలలో, అంటే కొంచెం నెగిటివిటీ, కొంచెం ఇటువంటి మాంసాహారాలు, గోవాదులు, జంతు హింస, జంతు బలులు జరిగేటువంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా మనం చేయాల్సింది మొదటిసారిగా అక్కడే చేయాలండి. దానివల్ల ఎంతో కొంత మార్పు అనేది ఉంటుందని నా ఉద్దేశం అండి. ఈ సందర్భంగా మరి లక్ష్మీ మేడానికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నారు మీరు చెప్పేది, వారికి ఎలా మీరు కృతజ్ఞతలు చెబుతారు? ఏ విధంగా? కేవలం ఒక విజయభాస్కర్ రెడ్డి సారు ప్లస్ లక్ష్మీ మేడం, కోకట్పల్లి లక్ష్మీ మేడం గారికి కాకుండా ప్రతి ర్యాలీలో, ప్రతి గ్రామంలో జరుగుతున్న ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి సార్. మన భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఎన్నో చోట్ల ఎన్నో వేల మంది ఈ శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటువంటి కార్యక్రమాలకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరిగా మీరు ఒక ప్రశ్న, మీరు యూత్ ఎంతోమంది, మనం ఇద్దరు లైవ్లో ఎప్పుడు మాట్లాడే ప్రోగ్రాం వెళ్తుంది, యూత్కి, పిల్లలకి మీరు ఏం సందేశం ఇస్తారు? తప్పనిసరిగా యూత్కి మొట్టమొదటిగా వాళ్ళు ఏమైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మొదటిసారిగా వాళ్ళు చేయాల్సింది ధ్యానమే. ఎందుకంటే ఒక క్లారిటీ, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్, వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క ఇది ఉంటుంది.
అది తెలుసుకోవడం కోసం ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి టాలెంట్స్, దాని నైపుణ్యాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలంటే కంపల్సరీగా ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. యువత పిల్లలు కూడా స్టార్టింగ్ నుంచే పత్రిసారి చెప్పినట్టు ముక్కు పచ్చలారక ముందు నుంచే ధ్యానం మొదలు పెట్టాలని చెప్పారు పత్రిసారు. అదేవిధంగా మన చిన్నప్పటి నుంచి పిల్లలకి అది సమయం వృధా అని అనుకుంటారు. కాదు, అది మనం పావు గంట, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ధ్యానం చేయడం వల్ల మిగిలిన మన 23 గంటలను కూడా సద్వినియోగం చేసుకొని సమయాన్ని ఒక క్షణంగా ప్రతిసారి చెప్పినట్టు ప్రతి క్షణాన్ని పిండుకోవాలని చెప్పారు. ఆ విధంగా మనం పిండుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు ధ్యానం చేశారు, ఎంతోమందికి చెప్పారు, శాకాహార ర్యాలీలు చేశారు, మరి యూత్ కూడా మీరు చెప్పారు. మరి అలాగనే భోజనం విషయంలో కూడా మరి శాకాహారులుగా ఉండాలా అనేది వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మనం అంటే మన జైసే అన్ వైసే మన్, మనం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటామో మన మనసు కూడా ఆ విధమైన మనసు మనకు ఏర్పడడం జరుగుతుంది. మనం తామసిక ఆహారం తీసుకుంటే మన మనసు తమోగుణం, బద్ధకం పెరిగిపోతుంది. రాజసిక ఆహారం తీసుకుంటే మన రజోగుణపైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ విధమైన మన కార్యాలు మనం చేస్తాము. కాబట్టి ప్రతిసారి ధ్యానం చేసినా చేయకపోయినా ఫస్ట్ శాకాహారం తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆహారం అంత ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారం మన శరీరమే కాకుండా మన మనసు కూడా ఆ విధంగా తయారవుతుందండి. కంపల్సరీగా శాకాహారం, అందులో శుద్ధ సాత్విక ఆహారం మనం తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఈ శాకాహారం ఎంతో ఉపయోగపడుతుంది. మన ధ్యానం బాగా చేయాలన్నా, బాగా కుదరాలన్నా కూడా మనం తీసుకునే ఆహారం కంపల్సరీగా శుద్ధంగా ఉండాలి. ఎంత కేర్ తీసుకోవాలని కోరుతున్నానండి అందరినీ కూడా. మరి చూశారు కదండి, మరి ఒక యూత్ మరి లైవ్లో చెప్పారు ఏ ఆహారం తింటే ఆ గుణాలు వస్తాయి అని చెప్పేసి. మరి అలాగనే ధ్యానం ప్రతి వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎంతోమంది వాళ్ళకి నైపుణ్యత ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. వారు ఈ ధ్యానం చేస్తే ఇంకా దాన్ని బాగా చేయగలరని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఇంకొక మహిళతో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అది సోమవారమేనండి. మీ పేరు? లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు మన ముందు ఉండారండి. అమ్మా నమస్కారం. లక్ష్మి గారు, మీ అనుభవాలు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ఒకసారి ప్రేక్షకులు చెప్పండి. నేను ధ్యానంలోకి 2022 నుంచి స్టార్ట్ చేశాను. అది ఈ ఊర్లో పత్రిజీ సార్ వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ చేసిన రోజు నుంచే స్టార్ట్ చేశాను. తర్వాత నా మ్యారేజ్ కోసం చేశాను. ఆన్లైన్ మెడిటేషన్ బాగా చేశాను. నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే పాప పుట్టింది. ప్రెగ్నెన్సీలో కూడా నేను బాగా మెడిటేషన్ చేశాను. ఓన్లీ శాకాహారమే తీసుకున్నాను, ఎక్కువ నట్స్. పాప మాత్రం బాగా హెల్తీగా ఉంది. ఇప్పుడు తనకి 1 ఇయర్, ఇప్పుడు 1 ఇయర్ జనవరి 3కి 1 ఇయర్ కంప్లీట్ అయింది. చాలా హెల్తీగా ఉంది, బాగా ఫాస్ట్గా ఉంది, నడుస్తుంది, చాలా హెల్తీగా ఉంది. ఓన్లీ శాకాహారం మాత్రమే నేను యూజ్ చేసిన. అసలు మాంసాహారం అనేది నేను అసలు పట్టుకోలేదు. తనకి అలవాటు చేయాలని నేను అనుకోవట్లేదు. కాదమ్మా, ఇప్పుడు డాక్టర్స్ చెప్తుంటారు కదా, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మాంసం తీసుకోవాలని చెప్తుంటారు కదా డాక్టర్స్. మరి మీరు ఎలా దాన్ని చేసుకున్నారు? అసలు ఈవెన్ మెడిసిన్ కూడా నేను అసలు యూజ్ చేయలేదు. ఓన్లీ ఈవెన్ ఎగ్ కానీ లేదా నాన్ వెజ్ అయినా అస్సలు పట్టుకోలేదు. ఓన్లీ వెజ్జే వాడాను. ఓన్లీ అసలు వితౌట్ మెడిసినే ప్రెగ్నెన్సీ మొత్తం అయిపోయింది. తర్వాత ఫీడింగ్ అయినా ఆ టైంలో అయినా కానీ నేను అసలు నాన్ వెజ్ అనేది యూజ్ చేయలేదు. మీరు రోజు ఎన్ని గంటలు చేస్తారమ్మా ధ్యానం? అంతకుముందు 1 అవర్ చేసేదాన్ని. ఇప్పుడు చేస్తున్నారా? పాప వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండి చేయట్లేదు. అప్పుడప్పుడు క్లాసెస్ ఉన్నప్పుడు, పౌర్ణమి అలాంటప్పుడు మాత్రం ఏదైనా ఇంపార్టెంట్ క్లాస్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ డేస్లో మెడిటేషన్ చేస్తాను. అమ్మా ఇంకొక ప్రశ్న చేస్తా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎంతోమంది మనం మాట్లాడుకునేది వింటున్నారు లైవ్లో. మరి ప్రెగ్నెన్సీతోనుండా స్త్రీమూర్తులకి, అమ్మలకి మీరేమి ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి ఒకసారి. ఎక్కువ శాకాహారమే వాడండి. మెడిసిన్ వీళ్ళు చెప్పిన డాక్టర్లు అయినా ఎవరు చెప్పినా మెడిసిన్స్ అనేవి అంత అవసరం లేదు. చాలా హెల్తీగా ఉంటారు శాకాహారం తీసుకుంటే. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు.
మీరు ఎలా డెలివరీ అయింది కూడా చెప్పండి. డెలివరీ ఫ్రీగా అయ్యారా? డెలివరీ అయితే సిజేరియన్ అయింది. పాపకి కాస్త హార్ట్ బీట్ ప్రాబ్లం అయ్యి దానివల్ల సిజేరియన్ అయింది. కానీ సిజేరియన్ అయినా కానీ చాలా హెల్తీగా ఉంది పాప మాత్రం. ఓకే, చూశారు కదండి. మరి ఒక్క ఆడపిల్ల ధ్యానం చేస్తే మరి వారు డాక్టర్లు చెప్పినా కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మరి డాక్టర్లు చెప్పింది కూడా నేను వినలేదు, నేను శాకాహారిగా ఉన్నాను, ధ్యానం చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. మరొకసారి మళ్ళా ఏటో చెప్పండి. ఈ నాలోకి ఒక గొప్ప ఆత్మ రావాలని నేను మెడిటేషన్ చేశాను. ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా మ్యారేజ్ అయ్యేటప్పటికే నేను మెడిటేషన్ చేశాను. ఒక గొప్ప ఆత్మ నా నుంచి రావాలి అని చెప్పి అదే విధంగా వచ్చింది. తన పేరు నిర్విక రెడ్డి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. నిర్వికారెడ్డి గారు మరి వాళ్ళ అమ్మగారు మనకి మరి ధ్యానం చేసి ధ్యానంలో ఎలా ఉంటుంది అనేది మరి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయాలి ప్రతి వాళ్ళని డాక్టర్ చెప్పింది వాళ్ళు తప్పుగా కాదు, వాళ్ళు ఎంతో చదువుకున్నారు శరీరాన్ని గురించి. వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ చదువుకున్నది చెప్తుంటారు. మరి మనం ధ్యానం చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మరి లక్ష్మి గారు చెప్పారు. చూశారు కదండి. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఎంతోమందిని మనం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మరి కార్యక్రమంలో మనం తీసుకోవటం జరిగింది. ఎంతోమంది అనుభవాలు మరి రకరకాల అనుభవాలు, మరి హార్ట్ బీట్ తక్కువైందని చెప్పేసి పక్షవాతం ఉండేవాళ్ళు, మరి రకరకాల మరి ఏదైతే జబ్బులు ఉండారో ఆ జబ్బులన్నీ కూడా మేము ధ్యానం వల్ల నయం చేసుకోగలం అని చెప్పేసి చేసుకుంటున్నాము అని చెప్పేసి అన్నారు. మరి అలాగనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏవైతే ఆశయాలు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ ఉన్నాయో అవి మేము ముందుకు తీసుకెళ్తాం, తప్పనిసరిగా అందరికీ చెప్తాం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరొకసారి మనం ధ్యాన భారత కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.